टिक ये चलती घड़ी, सृष्टि रूपी घड़ी बहुत बड़ी, 5 युगों का चक्र लगाए, ये रुकती ना चलती ही जाए। टिक 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 ये चलती घड़ी, सृष्टि रूपी घड़ी बहुत बड़ी, 5 युगों का चक्र लगाए, ये रुकती ना चलती ही जाए। ఓం శాంతి. పాట విన్నారు కదా, ఈ సృష్టి రూపీ గడియారం. ఈరోజు సృష్టి చక్రం గురించి మనం తెలుసుకుంటాం. ఈ యొక్క సమయం గురించి, సమయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుంటాం. ఎందుకంటే రాజయోగం నేర్చుకోవాలి అంటే ఎప్పుడు నేర్చుకోవాలి, అది ఈ సమయంలోనే నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, అది కూడా మనకు తెలిసి ఉండాలి. అయితే ఈరోజు మనం సృష్టి చక్రం, కాలచక్రం అంటారు. కాలాన్ని చక్రంతో పోలుస్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఆదివారం, మళ్ళీ తర్వాత సోమవారం చక్రం, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఇది కూడా చక్రం. అమావాస్య, పౌర్ణమి, మళ్ళీ పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య, చక్రం. సరే, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ఇది కూడా చక్రం. కాలం అంతా చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి యొక్క మొత్తం జ్ఞానాన్ని అర్థం చేయించడం కోసం సృష్టి చక్రం. ఈ యొక్క సృష్టి చక్రంలో మనం స్వస్తిక్ చూస్తున్నాం. శుభకార్యాలు వస్తే ఏం చేస్తారు, స్వస్తిక్ని పెడుతూ ఉంటారు. స్వస్తిక్లో 4 భాగాలు సమానంగా చూపిస్తూ ఉంటారు. అది శుభం అనుకుంటారు స్వస్తిక్ని. స్వస్తిక్ అంటే స్వస్థితి, మన యొక్క ఆత్మ యొక్క స్థితి మొత్తం సృష్టి యొక్క కాలం అంత సమయంలో ఎలా ఎలా ఉంది మనం ఈ యొక్క స్వస్తిక్లో తెలుసుకోగలం అన్నమాట. అందుకని దాన్ని స్వస్తిక్ అని చెప్తూ ఉంటారు, స్వయం యొక్క స్థితి చెప్పేది. అయితే ఈ స్వస్తిక్లో 4 భాగాలలో 4 యుగాలను చూపించారు. ఏ విధంగా వారానికి 7 రోజులు, సంవత్సరానికి 12 నెలలు, ఏ విధంగా మనం డిక్లేర్ చేసుకున్నాం, అలానే ఈ సృష్టికి 4 యుగాలు. ఒకటి సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే సత్యుగం స్వస్తిక్లో మనం చూస్తాం, ఇది ఇట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్. సత్యుగంలో అంతా రైటియస్, మొత్తం పుణ్యమే ఉంటుంది, అక్కడ పాపం అనేది ఉండదు, అందరూ దేవతల్లాగా ఉంటారు. సత్యుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు, బంగారు ప్రపంచం. మనం చరిత్రలో కూడా వింటూ ఉంటాం, భారతదేశం ఒకప్పుడు బంగారు పిచ్చుక అని, వజ్రవైడూర్యాలు రాసుల్లాగా పోసి అమ్మేవారు అని. మన ముందు కొంచెం కాలం ముందే రాసుల్లాగా అమ్మేవాళ్ళు అని చెప్తారు. మరి ఇంకా ముందు ఆలోచించినట్లయితే సత్యుగం బంగారు మెహల్స్ అంత సంపన్నంగా ఉండేది. అందుకని సత్యుగాన్ని గోల్డ్ కలర్లో చూపించారు. సత్యుగం నుంచి త్రేతాయుగం వచ్చేవారికి కిందికి చూపించారు స్వస్తిక్ గీతను, డౌన్ స్టేజ్, కొంచెం దిగజారుతాం. సత్యుగం బంగారు ప్రపంచం, అలా త్రేతాయుగానికి వచ్చారు సిల్వర్ ఏజ్, వెండి ప్రపంచంగా అయిపోతుంది. అందుకని పాతకాలంలో మనం వెండి నాణాలు చూస్తూ వచ్చాం. అంటే అదే అప్పటిది. ఆ తర్వాత ఏమొచ్చాయి, వెండి నాణాల తర్వాత రాగి వచ్చింది, అది ద్వాపరయుగం. ఇది అన్రైటియస్ మొదలైన సృష్టిలో ఇంకా వికారాలు, భ్రష్టాచారం, పాపాచారం ఇవన్నీ మొదలైనవి. ఇది అంతా రైటియస్, ఇది అన్రైటియస్ బ్యాక్ సైడ్ చూపించారు. అది రాగి యుగం, ద్వాపర యుగాన్ని రాగి యుగం. రాగి పాత్రలలో వండుకునేవాళ్ళు, రాగి పాత్రలు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కలియుగం పైకి చూపించారు. కలియుగంలో భ్రష్టాచారం, పాపాచారం అన్నీ అతిలోకి వెళ్ళిపోయినాయి, హై స్టేజ్కి. అతి ఏంటి, అంతం. అతిగా వెళ్ళేది ఏదైనా ఉంటే ఏమంటారు, అతి అంతానికి మూలము. ఇప్పుడు అన్నీ అంతమయ్యేది. ఈ కలియుగం యొక్క అంతిమ సమయానికి మనం ఇప్పుడు చేరుకున్నాం. మనం ఏ యుగంలో ఉన్నాం ఇప్పుడు, కలియుగం. రాగి యుగం కూడా పోయింది, కలియుగం ఐరన్,
స్టీల్ యుగం, స్టీల్ యుగం కూడా దాటిపోయింది. ఇప్పుడేంటి? ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఒకప్పుడు బంగారు నాణాలు ఉండేది, వెండి నాణాలు, రాగి నాణాలు, స్టీల్. ఇప్పుడు కాగితపు నోట్లకు విలువ ఎక్కువైపోయింది. అంటే ప్రపంచం ఎలా దిగజారుతూ వచ్చింది. ఒకప్పుడు బంగారు ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ యుగమే కాదు, పేపర్ యుగం అని కూడా చెప్పచ్చు. అంత దిగజారిపోయాం మనం. ఈ 4 యుగాలను కలిపి ఒక కల్పము అంటారు. ఈ విధంగా 7 రోజులను ఒక వారం, 12 నెలలను ఒక సంవత్సరం ఎలా అయితే మనం డిసైడ్ చేసుకున్నాం, అలానే ఈ 4 యుగాలను కలిపి ఒక కల్పము అంటారు. కల్పం మొత్తం తిరిగి రావడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. 5,000 సంవత్సరాలకు ఒకసారి సృష్టి తిరుగుతుంది. గడియారంలో 12 గంటలకు ఒకసారి మళ్ళీ సేమ్ యాస్టీస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. 12 దాటింది అంటే రోజు మారిపోతుంది. అలానే ఈ సృష్టి గడియారం కూడా ఒకసారి తిరిగి రావడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు. సత్యుగం 1250 సంవత్సరాలు అన్ని సమానం. స్వస్తిక్లో 4 భాగాలు కరెక్ట్గా సమానంగా చూపిస్తారు, ఎందుకంటే 4 యుగాలు సమానం. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం మనం? కలియుగం యొక్క ఎండింగ్. ఏ విధంగా 12 గంటలకు ముందు ఒక 2 నిమిషాలు తక్కువ ఉందనుకోండి, ఇంకేమంటాం? అయిపోయినట్టే, ఈరోజు గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయినట్టే అనుకుంటాం. అలానే ఇప్పుడు కూడా ఎలా ఉంది సృష్టి అంటే చాలా తక్కువ సమయం, ఇంకొంచెం అయితే కథం, ఈ యుగం కూడా సమాప్తం. ఈ కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆది. ఈ 2 యుగాల మధ్య సంగమ సమయం ఉంటుంది. ప్రతి యుగానికి మధ్యలో సంగమం ఉంటుంది. కానీ కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆది సమయాన్ని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అంటారు. ఇప్పుడు సాయంకాలం ఉంటుంది, పగలు పోయి రాత్రి వస్తుంది, సంగమం. అమృత గడియలు ఉంటాయి, రాత్రి పోయి పగలు మొదలవుతుంది, సంగమ సమయం. అందుకని సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? దీపం వెలిగిస్తారు, దేవతలు వచ్చే సమయం అని సాయంత్రం కూడా చాలా ఇంపార్టెంట్ టైంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా మొదలు పెట్టాలి అన్న అమృత గడియలలో మొదలు పెడుతుంటాం. బ్రహ్మ ముహూర్తం, ఇంకా దానికి ముహూర్తం చూడాల్సిన పని లేదు అంటే ఇది కూడా సంగమ సమయం. కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అంటారు. కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆది సంగమాన్ని. అది అమృత గడియలు ఎలా అయితే మనం భక్తిలో కూడా చాలా విలువిస్తాం, ఇది కూడా అలాంటి చాలా ఉన్నతమైన సమయం. అందుకని పురుషోత్తమ మాసం అని జరుపుతారు. ఇదే మాసం? పురుషోత్తమ మాసం. ఈ టైంలో ఏం చేస్తారు? అధిక మాసం వచ్చినప్పుడు అది జరుపుతూ ఉంటారు ఎక్స్ట్రా. ఇది కూడా మనకి ఇప్పటివరకు తెలిసి 4 యుగాలు, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలే తెలుసు. మాటలలో కూడా వింటూ ఉంటాం, కలికాలం వచ్చింది, కలియుగం వచ్చింది. ఇప్పుడు ఆ కలియుగం కూడా క్రాస్ అయిపోయింది చెప్పాలి అంటే. సంగమ సమయం వచ్చింది. ఈ సంగమ యుగానికి గుర్తుగా పురుషోత్తమ మాసం భక్తిలో జరుపుతారు. పురుషోత్తమ మాసంలో ఏం చేస్తారు అంటే అధికంగా వ్రతాలు, పూజలు, దాన పుణ్యాలు, చన్నీల స్నానం, ఉదయమే రకరకాలుగా భక్తి నిష్ఠతో చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆ టైంలో చేసిన దానికి ఎక్కువ ఫలితం. ముందు కూడా చేస్తూ ఉంటాము, కానీ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఫలితం అనుకుంటాం. ఈ సంగమ సమయం కూడా అలాంటిదన్నమాట, సీజన్ టైం లాంటిది. సీజన్ వస్తే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? రాత్రి పగలు కష్టపడతాడు, రాత్రి కూడా డేగా అయిపోతుంది. ఎందుకంటే ఆ టైం అలాంటిది. అప్పుడు సంపాదించుకుంటే సంవత్సరం అంతా కూర్చొని నిద్రపోయినా పర్వాలేదు, ఆ టైం అలాంటిది. అలానే మొత్తం కల్పానికి సంగమ సమయం అలాంటిది, సీజన్ టైం. ఏ విధంగా మనకి 31st వచ్చింది అంటే ఏమవుతుంది? జేబు నిండే సమయం. ఆ రోజైనా తప్పనిసరిగా మనం వెళ్ళి శాలరీ ఇస్తారు అంటే తీసుకోవడానికి తప్పనిసరి వెళ్తాం. ఈ సృష్టికి కూడా సీజన్ టైం, సంగం యుగం. ఈ సంగమ సమయంలో పరమాత్ముడు అందరి ఆత్మలకి కావలసిన శక్తిని నింపుతాడు. సృష్టి మీదకి వచ్చి మళ్ళీ సృష్టి చక్రాన్ని రిపీట్ చేస్తాడు. ఏ విధంగా మనం గడియారానికి రోజుకొకసారికి ఇస్తాం, అలానే సృష్టి గడియారంలో సంగమ సమయంలో పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చి సృష్టి గడియారాన్ని రిపీట్ చేస్తాడు. అంటే ఏ విధంగా దిగజారిపోయిన ప్రపంచాన్ని మళ్ళీ ఉన్నతంగా చేస్తాడు. అందుకని పురుషోత్తములు, ఉత్తములుగా అయిపోతాం మనం. ఆత్మ పురుషుడితో పోలుస్తారు, ఆత్మ ఉత్తమంగా అయ్యే సమయం కాబట్టి ఇది సంగమ సమయం. కాబట్టి కళ్యాణకారి పరమాత్ముడు
వచ్చేసి సృష్టిలో మనందరి ఆత్మలను ఉన్నతంగా చేసే సమయం. ఈ సమయంలో ఆత్మకి కావాల్సిన శక్తులు గుణాలు అన్నీ నిండుతాయి. ఎప్పుడైతే మనం శాలరీ వస్తుంది, ఫస్ట్ వీక్ ఎలా ఉంటుంది జోబు? నిండుగా ఉంటుంది. సత్యుగంలో మనందరం కూడా అలా నిండుగా ఉండేవాళ్ళం. గోల్డెన్ ప్రపంచం. అక్కడ అసలు లోటేంటో తెలీదు, అప్రాప్తి ఏంటో తెలియని స్థితిలో మనం ఉంటాం. కానీ సెకండ్ వీక్ వచ్చేవరకు ఏమవుతుంది? కొంచెం డౌన్ స్టేజ్. మనకి లోటు ఫీలింగ్ ఉండకపోవచ్చు, కానీ జోబ్ ఖాళీ అయితే అవుతుంది. అట్లానే త్రేతాయుగం వచ్చేవరకు అక్కడ కూడా లోటు ఉండదు, కానీ డౌన్ స్టేజ్లో ఉంటారు. కొంచెం తగ్గుతుంది సంపన్నత అనేది. అది శారీరకంగా స్థూలంగా అనుకోండి, ఆత్మరకంగా కూడా శక్తిహీనం అవుతుంది. తర్వాత ద్వాపరయుగం వచ్చేవరకు ఖాళీ మొదలవుతుంది, ఖాళీ ఫీలింగ్. అప్పుడేం చేస్తారు? మళ్ళీ నింపుకోవాలి, ఎక్కడి నుంచో తేవాలి. అక్కడ ద్వాపరయుగంలో భక్తి మొదలవుతుంది. సత్యత్రేతాయుగాలని బ్రహ్మ పగలు అంటారు, ద్వాపర కలియుగాలని బ్రహ్మ రాత్రి అంటారు. మొత్తం కల్పాన్ని ఒక రోజుగా చెప్పేస్తారు, రాత్రి పగలు. ఇది రాత్రి, ఇటువైపు పగలు, సత్యత్రేతాయుగ. ఇంకా దీన్ని రామరాజ్యం అంటారు, దాన్ని రావణ రాజ్యం అంటారు. ఈ 2 యుగాలను స్వర్గం అంటారు, ఆ 2 యుగాలని నరకం అంటారు. మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే స్వర్గం ఎక్కడో పైన ఎక్కడో ఉంటుంది అని, నరకం అంటే ఇంకెక్కడో ఉంటుంది అని. ఎక్కడుంది నరకం? ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు కథల్లో చెప్పేవాళ్ళు, నరకంలో మూకుళ్ళలో వేయించుతారు, సూదులు పెట్టి కూర్చుతారు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా డబ్బులు ఇచ్చి మరీ సూదులు పెట్టి కూర్చుకొని వస్తాం. ప్రాక్టికల్ రోజు కూర్చుకుంటే కానీ పని నడవదు. షుగర్ పేషెంట్ ఏం చేస్తారు రోజు? అంటే ఎక్కడో లేదు నరకం, ఇక్కడే మనం చూస్తాం. నరకం అంటే ఏం లేదు, సృష్టి ఎప్పుడైతే పాతగా అవుతుందో అది మనకి దుఃఖాన్ని ఇస్తుంది, అదే నరకం. ఎప్పుడైతే సృష్టి కొత్తగా ఉంటుందో సుఖాన్ని ఇస్తుంది, అదే స్వర్గం. సృష్టి కొత్తగా ఉన్నప్పుడు అందరిలో దైవీ గుణాలు ఉంటాయి, పరస్పరం కూడా సుఖాన్ని ఇచ్చుకుంటారు. ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది, కానీ అది కూడా ఇప్పుడు దిగజారిపోయింది. ఒకప్పుడు కాలం చెప్పడానికి ఉండేది, ఇప్పుడు ఏ కాలంలో వర్షాలు పడతాయో చెప్పలేము, ఎప్పుడు ఎండలు ఎక్కువ అవుతాయో తెలీదు, రకరకాల అతివృష్టి ఎప్పుడు, అనావృష్టి ఎప్పుడు, ఏమీ చెప్పలేని స్థితికి వచ్చింది. ప్రకృతి కూడా దిగజారిపోయి. ఇప్పుడు మనం ఒకప్పుడు సంపన్నంగా ఉండే వారిని పూర్తిగా దిగజారిపోయాం. కలియుగం వచ్చేసరికి కంప్లీట్ జోబు ఖాళీ జోబు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పక్కన అప్పులు అడుక్కుంటుంటారు. ఇప్పుడు కూడా అన్ని రకాలుగా దాహంతో ఉన్నాం. స్థూలంగా డబ్బు దాహం, సూక్ష్మంగా శాంతి, సుఖం, ప్రేమ, ఏ ఒక్కటి కూడా నేను ఇచ్చే విధంగా లేం, మనం అడుక్కునే విధంగానే ఉన్నా. నాకు ప్రేమ చూపించాలి, నాకు గౌరవం ఇవ్వాలి అంటే ఇదేంటి? ఇండైరెక్ట్గా అడుక్కోవడం. ఎందుకు? నేనే గౌరవం ఇస్తాను, నేనే ప్రేమని ఇస్తాను. ఈ స్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సంపన్నంగా ఉంటామో అప్పుడు ఇవ్వడానికి ముందుకు వస్తాం. మనలోనే లోటు ఉంటే మనం ఎట్లా ఇవ్వగలం? కానీ పరమాత్ముడు ఇప్పుడు ఈ సంగమ సమయంలో సృష్టి మీదకి వచ్చి మళ్ళీ మన ఆత్మని సంపన్నంగా చేస్తాడు. ఇది సీజన్ టైం. ఇప్పుడు నింపుకున్నదే మనకు అన్ని జన్మలలో యూజ్ అవుతుంది. సత్యత్రేతాయుగాల్లో మనం సంపన్నంగా ఉంటాం కొంతవరకు. ఇంకా అంటే త్రేతాయుగంలో కొంచెం డౌన్ స్టేజ్ వచ్చినా సంపన్నతలో ఏం పెద్ద లోటు ఉండదు. కానీ ద్వాపరయుగం వచ్చరికి ఈ 2 యుగాల్లో ఒకే ధర్మం, ఒకే మతం, ఒకే భాష, ఒకే రాజ్యం, అంతా ఒక్కటిగా ఉండేది. ఖండం ఒకటే, అన్నీ ఒకటి. ద్వాపరయుగం నుంచి ఫస్ట్ ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మ స్థాపన చేస్తాడు. అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే 1250 అంటే 2500 సంవత్సరాల తర్వాత ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మ స్థాపన చేస్తాడు. అతడు వచ్చిన తర్వాత 250 ఇయర్స్కి, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకుంటే 2750 ఇయర్స్కి బుద్ధుడు బౌద్ధ ధర్మ స్థాపన చేస్తాడు. అతడు వచ్చిన తర్వాత 250 ఇయర్స్కి, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకుంటే 3000 ఇయర్స్కి క్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మ స్థాపన చేశాడు. ఎప్పుడైతే క్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మ స్థాపన చేశాడో అతడి తర్వాత 2000 సంవత్సరాలే అనుకున్నారు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 3000, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు. అందుకని 2000 సంవత్సరాల్లో వినాశనం అందరూ ఒక భ్రమలో ఉంటిరి. అంటే ఈ సృష్టి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అయిపోయినట్టే. ఇంకా డాక్టర్ ఏం చెప్తాడు? ఇంకేదో 1-2 రోజులండి అయిపోయింది. ఈ సృష్టి కూడా అలాంటి స్టేజ్లో ఉందన్నమాట.
ఇది చేంజింగ్ పీరియడ్లో ఉంది. నిజంగా చెప్పాలంటే కలియుగం కూడా సమాప్తం. ఇప్పుడు వినాశన ప్రక్రియ మొదలైపోయింది. ఎక్కడ చూసినా పేపర్ తీస్తే, టీవీ వింటే ఏంటి వినాశనమే. ఇక్కడ ఇన్ని భూకంపాలు వచ్చాయి, ఇన్నిసార్లు వచ్చింది, ఇంతమంది చనిపోయారు, అక్కడ వరదలు వచ్చేసాయి, ఇక్కడ చంపుకోవడాలు, బాంబు వేశారు, మొత్తం వినాశనమే. ఎందుకంటే ఇది వినాశన సమయం, చేంజింగ్ పీరియడ్లో ఉంది. ఈ యొక్క ధర్మాలన్నీ మొదలైంది ద్వాపర యుగం నుంచే. ముందంతా ఒక్కటిగా ఉండేవాళ్ళం. అందుకని చరిత్రలో ఏ ధర్మం ఎప్పుడు మొదలైంది, ఏ ఖండం ఎప్పుడు మొదలైంది చెప్పగలుగుతారే కానీ భారతదేశం ఎప్పుడు మొదలైంది, భారతఖండం, భారతదేశంలో ఈ హిందూ ధర్మం ఎప్పుడు మొదలైంది ఏమీ తెలీదు. ఎందుకంటే అదంతా అనాదిగా వచ్చిన విషయం. మిగిలిన ధర్మాలు, ఖండాలు అన్నీ మొదలైంది ద్వాపర యుగం నుంచి. ముందంతా ప్రపంచం ఒక్కటిగా ఉండేది. తర్వాతనే ఈ యొక్క ధర్మాలు, ఖండాలు, దేశాలు, తర్వాత మతాలు, కులాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు కలియుగం కూడా సమాప్తమైపోయి మనం సంగమ సమయంలో ఉన్నాం. పరమాత్ముడు ఈ సమయం వచ్చాడు మళ్ళీ సృష్టిని రిపీట్ చేయడం కోసం. కలియుగం యొక్క అంతిమం గురించి కూడా అన్ని ధర్మ గ్రంథాల్లో చిహ్నాలు ఇచ్చారు. గీతలో కూడా ధర్మగ్లాని చిహ్నాలు ఇచ్చారు. పాలు బాటిల్స్లో వస్తాయి అని. ఇప్పుడు బాటిల్స్ కూడా దాటిపోయినాయి, ప్యాకెట్స్కి వచ్చేస్తాం. ఇంకా దిగజారిపోయాం. అంటే ధాన్యం ప్యాకెట్లలో వస్తుంది, చూస్తూనే ఉన్నాం. కేశ అలంకరణ పెరిగింది. బ్యూటీ పార్లర్లు ఎక్కడ చూసినా ఒకప్పుడు బంగారంతో అలంకరించుకునేవారు, ఈరోజు కేశాలంకరణ ఎక్కువైపోయింది. అంటే ప్రపంచం ఎంత దిగజారిపోయింది, మనకి చిహ్నాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చేసాడు. అసలు ఎక్కడుంటాడు పరమాత్ముడు? పరంధామంలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు పరమాత్ముడు సృష్టి మీదకి వస్తాడు. వచ్చి తిరిగి సృష్టిని రిపీట్ చేస్తాడు. అంటే సైన్స్లో చెప్తారు, శక్తి పుట్టదు, శక్తి నశించదు, కాకపోతే శక్తిలో పరివర్తన ఉంటుంది, మార్పు ఉంటుంది. అలానే సృష్టి పుట్టడం లేదు, సృష్టి నశించడం కూడా లేదు, కానీ సృష్టిలో మార్పు అది పరమాత్ముడు తీసుకొస్తాడు. కలియుగాన్ని మళ్ళీ సత్యుగంగా తీసుకొస్తాడు. సైంటిస్టులు కూడా చెప్తున్నారు అన్ని గ్రహాలు ఒకే లైన్కి వచ్చేస్తాయి. అప్పుడు ఈ చేంజ్, ఆ చేంజ్, రకరకాల చేంజెస్. అప్పుడు మొత్తం భూభాగం మళ్ళీ ఒకటిగా అయిపోతుంది. చెట్లన్నీ సముద్రాలన్నీ వాటి ప్లేసెస్లో వచ్చేస్తాయి. మధ్యలో భూభాగం చుట్టూ సముద్రం వస్తుంది. ఈ రకంగా మళ్ళీ ప్రపంచం అంతా ఒక్కటిగా అయిపోతుంది. ఎప్పుడైతే సత్యత్రేతాయుగాలు గడిచిపోతాయో మళ్ళీ ప్రపంచం విడిపోతుంది. అప్పుడు కూడా ఒక వినాశ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ప్రపంచం భూభాగాలుగా విడిపోతుంది. అవే ఖండాలుగా మనం ఈరోజు చూస్తున్నాం. ఈ యొక్క వినాశన సమయంలో పరమాత్ముడు వచ్చి అంటారు కదా, మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు కూడా ఉన్నాడు అంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం, రియల్ మహాభారత యుద్ధం మనం ఏదైతే చరిత్రలో వింటూ వచ్చాం, మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవులు, యాదవులు ఎవ్వరూ మిగిలేది లేదు. అంత విజయం పొందిన పాండవులు కూడా మిగిలరు. అంటే ఇప్పుడు కూడా ప్రపంచం పూర్తిగా వినాశనం అయిపోతుంది. మరి తర్వాత ఏంటి అంటే వినాశనం వరకు అందరూ చెప్తూ ఉన్నారు, కానీ ఆ తర్వాత జరిగేది ఏంటి ఏ చరిత్రలో మనం వినలేదు. అది ఇప్పుడు పరమాత్ముడు చెప్తున్నాడు. ఏంటి అంటే రాబోయేది సత్యుగం. రాత్రి ఎంత చీకటి అయిపోతుంది, ఊహించని కూడా ఊహించలేం మళ్ళీ ఈ సృష్టిలో వెలుగొస్తుందా అని. కానీ సూర్యుడు ఉదయించగానే మొత్తం సృష్టిలో వెలుగొస్తుంది. అలానే ఇప్పుడు ప్రపంచం మొత్తం దుఃఖీగా, పాపగా, భ్రష్టాచారంతో పూర్తిగా నిండిపోయింది. మళ్ళీ ఈ ప్రపంచంలో ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు వస్తాడో అప్పుడు ఈ సృష్టిలో సత్యుగం అనే వెలుగు, మళ్ళీ సుఖం రోజులు మనకి వచ్చేదే ఉంది. అంటే సృష్టి రిపిటేషన్లో రాత్రి పోయి మళ్ళీ పగలు మొదలవుతుందన్నమాట. ఇది చక్రం. ఏది మొదలని చెప్పడానికి లేదు. అయినప్పటికీ మనం స్టార్టింగ్ ఒక పాయింట్ తీసుకోవాలి అంటే సత్యుగం నుంచి సృష్టి మొదలవుతుంది. కలియుగం యొక్క అంతిమంతో ఎండ్. ఆ కలియుగం యొక్క ఎండ్ సత్యుగం యొక్క ఆదిలో పరమాత్ముడు వచ్చి ముగ్గురి ద్వారా 3 కర్తవ్యాలను చేస్తాడు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన, శంకరుని ద్వారా నరకం యొక్క వినాశనం, విష్ణు ద్వారా స్వర్గం యొక్క పరిపాలన. మరి బ్రహ్మ ఏంటి ఇలా ఉన్నాడు? ఇతడా బ్రహ్మ? మనం ఇప్పటివరకు చూసిన బ్రహ్మ వేరే మాదిరిగా ఉన్నాడు. అసలు విషయం ఏంటి అంటే పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చినప్పుడు అతడు నిరాకార జ్యోతి స్వరూపుడు. అతడు జ్ఞానం చెప్పాలి అన్నా, ఈ సృష్టిని మార్చాలి అన్నా అతడికంటూ ఒక శరీరం అవసరం. ఆ శరీరం అనేది అతడు గర్భజన్మ కూడా తీసుకోడు. ఫస్ట్ రోజే మనం భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు అతడు అజన్మ,
మనలాగా జనన మరణాల్లోకి వచ్చేదంటే అతడు కూడా పాపపుణ్యాలు చేయాల్సి ఉంటుంది, అతడు కూడా ఈ చక్రంలోకి వచ్చేస్తాడు. ఇంకా మన్ని పైకి తీసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని అతడు జనన మరణాల్లోకి రాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు. ధర్మాత్మలందరూ కూడా ఫస్ట్ పరకాయ ప్రవేశమే చేశారు. గౌతముడి శరీరంలో బుద్ధ ఆత్మ ప్రవేశించింది, అప్పటి నుంచి అతన్ని గౌతమ బుద్ధుడు అన్నాడు. యేసు శరీరంలో క్రీస్తు ఆత్మ ప్రవేశించింది, అప్పటి నుంచి అతన్ని యేసుక్రీస్తు అంటూ వచ్చారు. అలానే పరమాత్ముడు కూడా ఫస్ట్ పరకాయ ప్రవేశమే. కాకపోతే మిగిలిన ధర్మాత్మలకి పరమాత్మకి తేడా ఏంటి అంటే, ధర్మాత్మలు సృష్టి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ పరకాయ ప్రవేశం చేస్తారు, తర్వాత జన్మ మరణాల్లోకి వచ్చేస్తారు. ఫస్ట్ పైనుంచి వచ్చినప్పుడు మాత్రమే జన్మ తీసుకోరు, గర్భజన్మ. ధర్మస్థాపన జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ ధర్మ పాలనకి ఆ క్రీస్తు ఆత్మ కూడా జన్మ మరణాల్లోకి వస్తుంది, బుద్ధుడి ఆత్మ కూడా జన్మ మరణాల్లోకి వస్తుంది. కానీ పరమాత్మ స్థాపన చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇతడికి ధర్మాత్మలకి తేడా ఏంటి అంటే, ఇతడు కూడా ధర్మాత్మల మాదిరిగా పరకాయ ప్రవేశం చేస్తాడు, కానీ మళ్ళీ జనన మరణాల్లోకి రాడనమాట. ఈ యొక్క వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని పరమాత్ముడు కొత్త సృష్టి యొక్క క్రియేషన్ చేయడం జరిగింది. అందుకనే భగవద్గీతలో కూడా చెప్తారు, పరమాత్ముడు వృద్ధ మానవుడి రూపంలో వచ్చాడు అని. ఇంకా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా చెప్తారు, ముస్లిమ్స్ ఖయామత్ కా సమయ్, వినాశన సమయంలో పరమాత్ముడు వస్తాడు. క్రిస్టియన్స్ డూమ్స్ డే అని చెప్తారు, అప్పుడు పరమాత్ముడు వచ్చి లెక్కలందరి చూస్తాడు అని. అది ఈ సమయం, ఇప్పుడు పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చేసాడు. మనం గ్రంథాలలో శాస్త్రాల్లో పరమాత్ముడు వస్తాడు అని అయితే విన్నాము, చదివాము, కానీ ఇంకా చదువుకుంటూనే ఉంటే ఏం లాభం? న్యూస్ పేపర్లో కూడా ఇస్తారు, ఫలానా డే ఫలానా సమయంలో ఫలానా ప్లేస్కి మినిస్టర్ వస్తాడు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. ఏం చేస్తాం? చదువుకుంటూ కూర్చుంటామా? విని అది గుర్తుపెట్టుకొని ఆ టైంకి అక్కడికి వెళ్తామా? అక్కడికి వెళ్తే ఏమైనా బెనిఫిట్? మరి ఇప్పుడు కూడా పరమాత్ముడు వచ్చేసాడు, వస్తాడు అనేది కూడా సృష్టిలో ఎన్నో గ్రంథాలలో ఎన్నో రకాలుగా మెసేజ్ మనకి ఇచ్చేశారు అందరూ. కానీ ఆ మెసేజ్ వింటూ మెసెంజర్లను స్మరిస్తూ మనం ఆగిపోయాం అక్కడే. ఇప్పుడు మెసెంజర్లని స్మరించుడు కాదు, మెసేజ్ రకంగా పరమాత్ముడు వచ్చాడు. ఈ యొక్క వృద్ధ మానవ శరీరం ద్వారా ఈ యొక్క సృష్టిని మారుస్తూ ఉన్నాడు. అయితే దాదా లేఖరాజ్ అని ఈ యొక్క వృద్ధ మానవుడు, ఇతడికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత పరమాత్ముడు ఇతడి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాడు. అతని ద్వారానే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అతడికి కర్తవ్య నామవాచకంగా బ్రహ్మ అని పేరు పెట్టారు. అయితే కొంచెం హిస్టరీ ఇతని తెలుసుకుందాం. 1936 పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్లో ఇతడు మంచి పెద్ద వజ్రాల వ్యాపారి. ఇతడు జన్మ తీసుకున్నప్పుడు చాలా సాధారణమైన కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. ఇతడు తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్, తల్లి ఇతడు పుట్టగానే చనిపోయింది. అంటే ఇతడికి చిన్నప్పటి నుంచి తల్లి పాలన లేదు. తండ్రి కూడా, ఇతడు 10th క్లాస్ ఏజ్లో తండ్రి కూడా చనిపోయాడు. సాధారణ కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. ఇతడు తన తండ్రి కూడా చనిపోయిన తర్వాత పెద్దనాన్న దగ్గర పెరుగుతూ వచ్చాడు అనమాట. అయితే ఇతడికి మాత్రం చిన్నప్పటి నుంచి చాలా మంచి గుణాలు ఉండేది. ఇతరుల పట్ల ప్రేమ, పెద్దవాళ్ళ పట్ల అయితే గౌరవం, చాలా భక్తి ఉండేది. ఎంత భక్తి చేసేవాడు అంటే ఇతడు విష్ణు భక్తుడిగా ఉండేవాడు అనమాట. ఈయన భక్తి ఎలా చేసేవాడు అంటే, అతడు ట్రైన్లో వెళ్ళినా ఆ టైంలో చేయాలి అంటే చేయాల్సిందే. తర్వాత ఎటు చూసినా విష్ణు యొక్క నామస్మరణే ఉండాలి అని చెప్పి ప్యాకెట్లో కూడా విష్ణు ఫోటో, పడుకుంటే తలగడ కింద కూడా విష్ణు ఫోటో, ఎటు చూసినా విష్ణువే విష్ణు అంటే విష్ణు అంతగా పూజించేవాడు అనమాట. చాలా భక్తి శ్రద్ధలు ఉండేవి, చాలా మంచి గుణాలు ఉండేవి. ఇతడు అందరూ కూడా ఇతన్ని ప్రేమించేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఇతడు తన తండ్రిని కోల్పోయాడు, తన పెద్దనాన్న దగ్గర పెరిగాడు. అయితే పెద్దనాన్నది గోధుమల వ్యాపారం, ఇతడు కూడా తనతో పాటు గోధుమల వ్యాపారంలో ఉండేవాడు, హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇతడికి చిన్నప్పటి నుంచి దాన గుణం ఉండేది, బీదవాళ్ల పట్ల చాలా దయ జాలి ఉండేదన్నమాట. ఇతడు పెద్దనాన్న వాళ్ళ షాప్లో ఎవరైనా బీదవాళ్ళు వస్తే వాళ్ళకి తక్కువ డబ్బుకి ఎక్కువ సరికిస్తూ ఉండేవాడు అనమాట. అది ఎప్పుడైతే చూశాడో పెద్దనాన్న, నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఇంకా లాస్ తప్ప ఏముండదు అని ఇతన్ని బయటికి పంపించేస్తాడు. అయినా ఇతడు బయటికి వెళ్ళి గోధుమల వ్యాపారం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇతడు లాస్ట్కి వజ్రాల వ్యాపారిగా ఎదిగాడు, కోట్లు గడించాడు. ఈయన దగ్గర ఉన్న విశ్వాసం ఎలాంటిది అంటే, జనరల్గా వజ్ర వైడూర్యాలు ఎవరు కొనుక్కుంటారు? చాలా హై స్టేజ్ వాళ్ళు, రాజులు అట్లాంటి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. అతడు వ్యాపారం చేసే సమయంలో
జైపూర్ రాజు, నేపాల్ రాజు, ఉదయ్పూర్ రాజు, రాజుల పరిపాలన ఉండేది. ఆ సమయంలో ఇతడు వజ్రాల వ్యాపారం చేస్తున్నప్పుడు అంతఃపురంలోకి కూడా డైరెక్ట్గా వెళ్ళనిచ్చేవారు. ఎందుకంటే ఇతని పట్ల అంతటి విశ్వాసం ఉండేదన్నమాట. రాజులు కూడా ఇతన్ని చాలా ప్రేమించేవాళ్ళు ఇతనిలో ఉన్న మంచి గుణాలు చూసి. రాజ్యసభ స్టార్ట్ చేయాలి ఏదైనా కొత్త విషయం అంటే ఈయనను పిలిచేవారు. ఇతడి పేరు లేక్ రాజ్. అయితే అందరు ఇతన్ని దాదా అని పిలిచారు. దాదా లేక్ రాజ్. సింధ్లో దాదా అంటే పెద్దన్నయ్య అని. అందరూ ప్రేమతో ఇతన్ని దాదా లేక్ రాజ్ అని పిలుస్తూ ఉండేవాడు అనమాట. రాజులు కూడా అనేవాళ్ళంట, అసలు భగవంతుడు పెద్ద పొరపాటు చేశాడు, నిన్ను రాజుగా చేయాలి, మాకు రాజ్యం ఇచ్చాడు పరమాత్ముడు, అది మిస్టేక్ అనుకునేవాళ్ళు. అంటే ఇతనిలో అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండేవి అనమాట. చాలా అంటే భక్తిలో కూడా హై స్టేజ్లో ఉండేవాడు. దాన పుణ్యాలు కూడా లెక్క పెట్టకుండా దానం చేసేవాడు. ఎవరింటికి వచ్చినా వాపస్ పంపించకపోయేవాడు. ఇంకా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన భార్య అంటుందన్నమాట, ఇంకా చాలు మనం సంపాదించింది, కోట్లు గడించాం, ఇంకా చాలు. ఇతను అంటాడు అనమాట, వద్దు వద్దు, ఇంకా ఇప్పుడు ఎంత సంపాదించామో అంత సంపాదించాలి, అప్పుడు కానీ మనం ఎండ్ వరకు లెక్క పెట్టకుండా దానం చేయగలము. కానీ అంటారు కదా, నరుడు ఒకటి అనుకుంటే నారాయణుడు ఇంకోటి. అతడు విషయంలో కూడా అలానే జరిగింది. అతడు ఇంకా కోట్లు గడించాలి అనుకున్నాడు. కానీ అతడు 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి అతడు తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏకాంతంలో కూర్చొని ఉండగా ఇతడికి కలియుగ మహావినాశనం యొక్క సాక్షాత్కారం జరిగింది. అప్పటికి బాంబ్స్ ఇవన్నీ లేనిలేవు 1936లో. కానీ ఇతడికి బాంబ్స్ పడుతున్నట్టు, భూకంపాలు, తుఫాన్లు, వరదలు, రక్తపాతం, ఇవన్నీ అతడు ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో అవన్నీ అతడు ఆ రోజే 1936లోనే సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇక కలియుగ మహావినాశనం, అప్పుడు అంత దుఃఖం కూడా లేదు ప్రపంచంలో. కానీ ఆ దుఃఖం యొక్క సీన్స్ అతడు చూడలేక, చెప్తుంటారు కదా, అర్జునుడు కూడా పరమాత్ముడి సాక్షాత్కారం అయినప్పుడు ఇంకా నేను చూడలేను అన్నాడు. అసలు జరిగిందేంటి, చూసిందేంటి అంటే కలియుగ వినాశన సాక్షాత్కారం. ఆ వినాశన సాక్షాత్కారంలో అతడు కూడా నేను చూడలేను, ఇంకా నేను సహించలేను భగవంతుడా, చాలు అంటే అప్పుడు అతడికి సత్యుగం యొక్క సుందర ప్రపంచం యొక్క సాక్షాత్కారం జరిగింది. అంటే సత్యుగం ఎలా సుందరంగా ఉంటుంది, అక్కడ దేవతల పరిపాలన ఎలా ఉంటుంది, అక్కడ ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుంది, ఖజానా గనులన్నీ ఎలా నిండుగా ఉంటాయి, అవన్నీ అతడు చూశాడు. చూడడమే కాదు, ఆ ప్రపంచం నువ్వే స్థాపన చేయాలి అనే వర్డ్స్ కూడా అతడు విన్నాడు. అతడు చాలా సాధారణమైన వాడు, అతడేంటి కొత్త సృష్టిని రచించడం ఏంటి, అతడికి చాలా అయోమయమైన స్థితిలో ఉన్నాడు. అప్పటి నుంచి అతడు ఎప్పుడు చూసినా ఏకాంతంలో కూర్చోవడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అతనిలో తపన, నేనేంటి, ఆ ప్రపంచం ఏంటి, అది మళ్ళీ చూడాలి అనే భ్రమ అతనికి ఉండేది. ఇంకా అతడు ఒకసారి విష్ణు చతుర్భుజం యొక్క సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇతడు భక్తిలో కూడా చాలా భక్తి చేసేవాడు. అయితే గురువు ఉంటేనే మోక్షం అనుకొని 12 మంది గురువులను చేసుకున్నాడు. గురువు ఆజ్ఞ అంటే కూడా చాలా విలువ ఇచ్చేవాడు అనమాట. గురువు పిలిచాడు అంటే అది ఎంతటి పని అయినా వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఒకసారి వీళ్ళ ఇంట్లో మనవడిది 21 ఉంటే ఇంకా చాలా పెద్ద రాజులు అందరితో ఇతడికి పెద్ద పెద్ద వాళ్ళతో లింక్ ఉంది, అందరినీ ఇంటికి పిలుస్తారనమాట. కానీ గురువు దగ్గర నుంచి టెలిగ్రామ్ వస్తుంది, లేఖరాజ్ నువ్వు ఇమీడియట్గా రమ్మని. అందరూ వచ్చే సమయం వచ్చింది, కానీ ఇతను సూట్ కేసు పట్టుకొని బయలుదేరుతాడు. భార్య అడుగుతుంది, ఎందుకు రేపైనా వెళ్ళొచ్చు, ఈరోజు అందరూ మన ఇంటికి వస్తే నువ్వు వెళ్తావు అంటే ఇది మృత్యుతో సమానం. గురువు పిలుపు అంటే మృత్యు వస్తే కాదు ఇవ్వాలి కాదు, రేపు అనడానికి లేదు కదా. అంటే అంత భక్తి ఉండేదన్నమాట ఇతడికి. గురువుని ఇంటికి పిలిచినప్పుడు కూడా వాడలో కూడా ఎక్కడ కుక్క అరుపులు కూడా విన్న గురువుకి డిస్టర్బ్ అయిపోద్ది, అంత జాగ్రత్తగా గురువుని చూసుకునేవాడు. చాలా భక్తి ఉండేది. అయితే ఇతడికి ఒకసారి విష్ణు చతుర్భుజం యొక్క సాక్షాత్కారం జరిగింది. ఇతడు ముందు నుంచి విష్ణు భక్తుడు కాబట్టి చాలా ఆనందపడతాడు. అనుకుంటాడు, ఈ గురువులే నన్ను ఈ విధంగా సాక్షాత్కారం చేయించుంటారని. అందరు 12 మంది గురువుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, మీరేమైనా చేయించారా. గురువులందరూ తెల్ల ముఖం పెట్టేశారు, వాళ్ళకే ఎప్పుడు జరగలేదు సాక్షాత్కారాలు, ఎలా ఇది అని. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఇంకేదో శక్తి నన్ను ప్రేరేపిస్తుంది అని. ఇంకా ఏకాంతంలో కూర్చోవడం, మెల్లిగా బిజినెస్ నుంచి కూడా డిటాచ్ అయిపోయాడు. ఎంతో సంపాదించాలి అనుకున్నాడు, కానీ అతని యొక్క మనసు వేరే వైపు ఆకర్షించడం మొదలైంది. ఆ యొక్క ఏకాంతంలో కూర్చుని ఉండగానే ఇతడికి ఒకసారి శివ పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరిగింది, జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం. అయితే ఒకసారి గురువు యొక్క సత్సంగం జరుగుతూ ఉంటే అతడు ఉన్నట్టుండిగా లేచి వెళ్ళిపోతాడు. అసలైతే అతడు చాలా విలువిచ్చేవాడు గురువుకి. సత్సంగం జరుగుతుంటే లేవడం అంటే
అగౌరవపరిచినట్టు అయినప్పటికీ అతడు లేచి వెళ్ళిపోతాడు. ఇంకా భార్యకి కోడలికి డౌట్ వస్తుంది, ఏంటి దాదా ఎప్పుడు లేవడు, ఎవరిని లేవద్దు అని చెప్తాడు, ఇతను ఎందుకు లేచి వెళ్ళిపోతున్నాడు. అతను వెనుక వాళ్ళిద్దరు ఫాలో చేస్తారనమాట. అతడు వెళ్ళి ఒక తన రూమ్లో కూర్చుంటాడు. తర్వాత కొద్ది సమయంలో రూమ్ అంతా రెడ్గా అయిపోతుంది. అతడి నోటి నుంచి నిజానంద స్వరూపం శివోహం శివోహం, ఆనంద స్వరూపం శివోహం శివోహం, శక్తి స్వరూపం శివోహం శివోహం అని ఇలాంటి వర్డ్స్ వినబడతాయి. అతని కళ్ళన్నీ రెడ్గా అయిపోయి చాలా ప్రకాశాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే పరమాత్మ నిరాకారుడు ఇతడిలో ప్రవేశించి అతడి యొక్క పరిచయాన్ని ఇచ్చాడు. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు, శక్తి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అని అతడు ఆ సమయంలో అది అర్థం చేసుకుంటాడు. అంటే ఈ విధంగా పరమాత్ముడు ఫస్ట్ ఇతడికి ఈ యొక్క అన్ని సృష్టి రహస్యాలన్నీ సాక్షాత్కారంలో అర్థం చేయించాడు. పరమాత్ముడి యొక్క జ్యోతి స్వరూపాన్ని కూడా అతడు సాక్షాత్కారం ద్వారానే అర్థం చేసుకున్నాడు. ఇంకా విష్ణు చతుర్భుజం సాక్షాత్కారం జరిగినప్పుడు కూడా అతడికి తతత్వం అనే వర్డ్స్ వినిపించే, నీవే నేను నేనే నీవు అని. నేనేంటి విష్ణువు ఏంటి, ఎందుకంటే అప్పటి వరకు అతడు విష్ణు భక్తుడిగా ఉండేవాడు, నేను విష్ణువుగా అవ్వడం ఏంటి అని. భక్తిలో కూడా మనం చూపిస్తూ ఉంటారు, విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు, బ్రహ్మనాభి నుండి విష్ణువుని చూపిస్తారు. అంటే విష్ణునాభి నుండి బ్రహ్మగా ఉండడం ఏంటి, బ్రహ్మ నుంచి విష్ణువు ఏంటి అంటే ఆ విష్ణువే బ్రహ్మ, బ్రహ్మే విష్ణు. ఎలా అంటే సత్యుగంలో అతడు విష్ణువుగా ఉంటాడు, అన్ని జన్మలు తీసుకొని లాస్ట్కి వచ్చే వరకు అతడే బ్రహ్మగా అవుతాడు. ఒకటే ఆత్మ, ఒకటే పాత్రలు వేరు, జన్మలు తీసుకుంటూ దిగజారిపోతుంది. ఆ ఫస్ట్ సత్యుగం మొట్టమొదట విష్ణువుగా ఉన్నవాడు లాస్ట్లో అతడే బ్రహ్మ. అతడి శరీరం ద్వారానే మళ్ళీ పరమాత్ముడు కొత్త సృష్టి యొక్క క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఇతడి ద్వారా కొత్త సృష్టిని క్రియేట్ చేస్తారు కాబట్టి కర్తవ్య నామవాచకంగా ఇతడి పేరు బ్రహ్మ అని పెట్టడం జరుగుతుంది. అందుకనే ఏమంటారు భక్తిలో, బ్రహ్మ సృష్టికర్త అని. సృష్టి ఎలా క్రియేట్ చేస్తాడు అంటే పరమాత్ముడు ఇతడి ద్వారా సృష్టిని క్రియేట్ చేయిస్తాడు. సత్యుగం యొక్క స్థాపన ఇతని ద్వారా జరుగుతుందన్నమాట. సంకల్ప సృష్టి అంటారు. సంకల్పం ఆలోచిస్తే సృష్టి రచించబడతాయి అని ఎన్ని ఆలోచనలు ఆలోచించి ఉండాలి, ఎన్ని సృష్టిలు ఉండాలి. రియల్ విషయం ఏంటి అంటే సంకల్ప సృష్టి అంటే పరమాత్ముడు ఫస్ట్ మన సంకల్పాలను మారుస్తాడు. 3 రోజుల నుంచి మనం ప్రయత్నించేది కూడా దేనిపైన, అటెన్షన్ సంకల్పాలపైన. నిజంగా మన సంకల్పాలు మారితే మన జీవితం మారిపోతుంది, మన జీవితం మారిపోతే సృష్టి మారుతుంది. సంకల్ప సృష్టి అంటే సంకల్పాల పరివర్తనతో సృష్టి మార్పుని పరమాత్ముడు చేస్తాడు. అందుకని అక్కడ బ్రహ్మ సంకల్ప సృష్టి చేశాడు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఏమంటారు, బ్రహ్మను చూడగానే మనకి ఎన్ని ముఖాలు కనిపిస్తాయి? 5, 3 ఎన్ని ఇంతకి 5, 3, 4? 3 చూపిస్తారు, వెనుకొకటి ఉంది అని చెప్తారు, 4ది. కొన్ని చోట్ల పంచముఖి బ్రహ్మని చూపిస్తారు. ఇంతకు రియల్ విషయం ఏంటి, ఎన్ని ముఖాలు ఉంటాయి? ఎవ్వరికి కూడా ఒకటి కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ బ్రహ్మకి 3, 4, 5 ఎన్నో ఉన్నాయంటే అతడు రచించిన సృష్టిలో మనకెన్ని ఉండాలి? సేమ్ ఉండాలి. విషయం ఏంటి అంటే ఏ విధంగా నిన్న కూడా మనం అనుకున్నాం, అష్టభుజాలు. దేవతలకు నిజంగా అష్టభుజాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ శక్తులను చూపించడానికి, అష్టాయుధాలను చూపించడానికి భుజాలు చూపించారే కానీ రియల్గా భుజాలు అన్నీ ఎవరికి ఉండవు. ఒక ఏలు ఎక్కువ ఉంటేనే మనకి ఎంత ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అన్ని భుజాలు ఉంటే ఎలా ఉంటుంది? బ్రహ్మకి కూడా అన్ని ముఖాలు ఏముండవు. కానీ పరమాత్ముడి బ్రహ్మ నోటి నుంచి 3 కాలాల జ్ఞానాన్ని, 3 లోకాల జ్ఞానాన్ని వినిపించిన దాని గుర్తుగా భక్తిలో 3 ముఖాలు చూపిస్తారు. బ్రహ్మ నోటి నుంచి 4 వేదాల సారాన్ని వినిపించినందుకు, అది కూడా సృష్టిలో నలువైపులా వ్యాపింప చేసినందుకు 4 సైడ్స్ 4 ముఖాలు చూపిస్తారు. ఇంకా బ్రహ్మ యొక్క నోటి నుంచి 5వ యుగం, కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ఇది ఎవరికి తెలియదు ప్రపంచంలో, 4 యుగాలు అందరికి తెలుసు. ఈ 5వ యుగం గురించి పరమాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చిన గుర్తుగా 5 ముఖాలు చూపిస్తారు. బ్రహ్మ చేతిలో ఏం చూపిస్తారు? వేదాలు, శాస్త్రాలు, జపమాల ఇవన్నీ చూపిస్తుంటారు. బ్రహ్మ ద్వారా పరమాత్ముడు వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాడు. అందుకని వేదాలను చూపిస్తారు. బ్రహ్మని కమలంలో చూపిస్తారు. కమలం దేనికి అంటే పవిత్రతకి గుర్తు. బ్రహ్మ ద్వారా పరమాత్ముడు పవిత్రతా శక్తి ద్వారా
కొత్త సృష్టిని క్రియేట్ చేస్తాడు. ఏ శక్తి అంటే పవిత్రత శక్తి. కమలం పవిత్రతకి గుర్తు. ఇంకా బ్రహ్మకి గడ్డము మీసాలు చూపిస్తారు, ఏ దేవతలకి కూడా చూపించారు. బ్రహ్మ ఒక్కడికి ఎందుకు చూపిస్తారు అంటే ఇతడు పూర్తి దేవత కాదు, అటు పూర్తి మానవుడు కాదు. బ్రహ్మకి పూజ ఎక్కడైనా చేస్తారా? బ్రహ్మకి పూజ కూడా చేయరు. అతడు పూర్తి సంపన్న స్థితికి చేరుకోలేదు. పరమాత్ముడు అతనిలో వచ్చి అతన్ని కూడా మారుస్తూ ఉన్నాడు, అతని ద్వారా సృష్టిని కూడా మారుస్తూ ఉన్నాడు. అతడు పూర్తి సంపూర్ణ స్థితిలో లేడు. డిగ్రీ వచ్చిన తర్వాత డాక్టర్ అంటారు కానీ, ముందు అన్నారు కదా డాక్టర్ చదువుకుంటున్నాడు అంటారు కానీ డాక్టర్ అయిపోయాడు అన్నాడు. ఇతడు కూడా బ్రహ్మ కూడా కంప్లీట్ దేవతగా అవ్వని స్టేజ్. అందుకని సగం దేవతా లక్షణాలు చూపిస్తారు, సగం మానవుడి లక్షణాలు చూపిస్తారు. ఎందుకు అంటే అతడు మిడిల్ స్టేజ్లో ఉన్నాడు అనమాట. బ్రహ్మ కూడా దేవతగా పురుషార్థం చేస్తున్నాడు, అతడు కూడా పరమాత్ముడి యొక్క స్మరణ చేస్తూ ఉంటాడు. అందుకని జపమాల చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఏమంటారు, బ్రహ్మ దేవత అయిన బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు వస్తారు, ఆ బ్రాహ్మణులు కూడా దేవతలు అవుతారు. బ్రాహ్మణ దేవత అయిన అంటారు. ఇప్పుడున్న బ్రాహ్మణులు దేవతలు అయ్యే లక్షణాలు ఉంటాయా? మనం చూస్తుంటాం, వాళ్ళు ఇంకా భ్రష్టంగా తయారైపోయారు, చూస్తూనే ఉంటాం మనం. అంటే పరమాత్ముడు చెప్పే బ్రాహ్మణులు ఎవరు అంటే, ఈ బ్రహ్మ ద్వారా ఏదైతే పరమాత్ముడు జ్ఞానాన్ని ఇస్తాడో ఆ జ్ఞానాన్ని ఎవరైతే జీవితంలో ఆచరిస్తారో అదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని జీవితంలో ఆచరించే వాళ్ళే బ్రాహ్మణులు. బ్రహ్మ ముహూర్తంలో లేచి పరమాత్ముడితో లింక్ జోడించే వాళ్ళే బ్రాహ్మణులు. నిన్న భోజనం గురించి కూడా మనం ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. పరమాత్ముడి స్మృతిలో తయారు చేయాలి అంటే, పరమాత్ముడి స్మృతిలో తయారు చేసే ఏదైతే భోజనం తయారవుతుందో దాన్ని బ్రహ్మ భోజనము అంటారు. అది దేవతలకు కూడా దొరకదు అని శాస్త్రాల్లో వింటూ ఉంటారు. దేవతలు కూడా బ్రహ్మ భోజనం కోసం వెయిట్ చేశారు అని. అంటే పరమాత్ముడి స్మృతిలో తయారు చేసిన భోజనం బ్రహ్మ భోజనం. ఎవరైతే బ్రహ్మ భోజనం స్వీకరిస్తూ బ్రహ్మ ముహూర్తంలో లేచి పరమాత్ముని స్మృతి చేస్తారు, బ్రహ్మ జ్ఞానాన్ని జీవితంలో ఆచరిస్తారు, వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు. ఆ కులంతో వచ్చే వాళ్ళని బ్రాహ్మణులు అని అనలేం. రియల్ బ్రాహ్మణులు ఎవరు అంటే బ్రహ్మ జ్ఞానం విన్న వాళ్ళు. అందుకే ఏమంటారు, వీడా బ్రహ్మదేవుడు దిగొస్తే గాని మారడు. మార్చడానికి ఎవరు వస్తాడు? బ్రహ్మ. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా మనందరినీ మారుస్తాడు. ఆ టైంలో అందరూ మారాల్సిందే, ఇంకా తప్పదు. అయితే శిక్షణ, లేకపోతే శిక్షల ద్వారా అయినా మారాల్సిందే. ఇప్పుడు మార్చే సమయం. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా మనని మారుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం వింటామో వాళ్ళని బ్రాహ్మణులు అని బ్రహ్మ కుమార్ కుమారిలు అంటారు. ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా బీకే అని రాసుకుంటారు, బ్రహ్మ కుమార్ కుమారి అంటే బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఆచరిస్తున్నారు. ఈ బ్రాహ్మణులు భవిష్యత్తులో దేవతలు అవుతారు. బ్రాహ్మణ దేవత అయిన అంటారు. అంటే ఈ బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానం జీవితంలో ఆచరించే వాళ్ళు నెక్స్ట్ జన్మలో దేవతలు అవుతారు అనమాట. ఆ బ్రాహ్మణులు కాదు. ఇంకా బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు? ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనం చాలా పెద్ద ఫంక్షన్గా ద్విజులు అంటారు బ్రాహ్మణులని. అసలు విషయం ఏంటి అంటే, ఇప్పటివరకు మనది ఒక జన్మ, ఇప్పుడు జ్ఞానం విన్న తర్వాత కొత్త జన్మ మనది మొదలవుతుంది. ఈ కొత్త జన్మనే ద్విజన్మ అంటారు, మనని ద్విజులు అంటారు. ఇప్పుడు కొత్త లైఫ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అది ఎవరైనా మన జీవితంలో చాలా హెల్ప్ చేశారనుకోండి, అబ్బాయి ఈయన వచ్చినప్పటి నుంచి నా జీవితంలో కొత్త జన్మే మొదలైంది అంటారు. ఇప్పుడు పరమాత్ముడి యొక్క జ్ఞానంతో మన జీవితం కూడా కొత్త జీవితం. ఇది ద్విజన్మ, ఇది బ్రాహ్మణ జన్మ. ఇది దీన్ని మనం ఫంక్షన్గా జరుపుకుంటే ఉపనయనం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరమాత్ముడు ఇతడి ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ అనేకులను పరివర్తన చేసి, ఎందుకంటే పరమాత్ముడు సృష్టిని మార్చాలి అంటే ప్రేరణ ద్వారా కూడా మార్చొచ్చు, చిటిక వేసి కూడా మార్చొచ్చు. కానీ సృష్టిని మారిస్తే కొత్త సృష్టిలో ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. కొత్త సృష్టి క్రియేట్ చేశాడంటే ఎవరి కోసం? తన పిల్లల కోసము. మరి తన పిల్లలు ఇలానే, ఇప్పుడు ఎలా అయితే ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి మనుషులను తీసుకొని ఎక్కడ పెడితే అదేమవుతుంది? ఆ ప్రపంచం కూడా స్మాష్. కాబట్టి పరమాత్ముడు ఫస్ట్ సృష్టిని క్రియేట్ చేసే ముందు మనని మారుస్తున్నాడు. మరి కొత్త సృష్టిలో అందరినీ రాజులుగానే చేయాలి అంటే అది కూడా పాసిబుల్ కాదు. అందుకని పరమాత్ముడు మార్గాన్ని చూపిస్తున్నాడు. చిటికేసి అందరినీ మార్చేయచ్చు, కానీ అందరినీ రాజులు చేయాల్సి ఉంటుంది. భగవంతుడే స్వయంగా మార్చేది ఉంటే మన ఏం చేయాలి? అందరినీ రాజ్యంలోకి తీసుకెళ్ళాలి, రాజులుగా చేయాలి. అందరు రాజులు అయితే ప్రజలు ఎవరు ఉంటారు? అందుకని పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మార్గంలో ఎవరు ముందుకెళ్తే, ఎంత ముందుకెళ్తే అంత గొప్ప పదవి సత్యుగంలో లభిస్తుంది. ఈ సృష్టిలో ఈ తేడాలన్నీ ఎందుకు వచ్చాయి అనిపిస్తుంది. భగవంతుడు ఎందుకు ఇన్ని తేడాలు చేశాడు? ఒకరిని ధనవంతంగా ఎందుకు పుట్టించాడు, ఒకరిని బీదగా ఎందుకు పుట్టించాడు,
ఒకరేమో చాలా ఆరోగ్యంగా తెలివిగా ఉంటారు, ఇంకొకరు తెలివి తక్కువగా ఉంటాడు. ఇలా ఎందుకు భగవంతుడు చేయాలి అనిపిస్తుంది కదా. ఎందుకు అసమానత? భగవంతుడి దగ్గర ఉన్నది సమానతనే. టీచర్ ఎప్పుడు అందరూ ఒకేలాగా చదువుకోవాలి అని పాఠం చెప్తుంది. తండ్రి కూడా ఏం చేస్తాడు, నా పిల్లలందరూ ఉన్నతంగా అవ్వాలి అని అదే స్కూల్లో చదివిస్తాడు, అదే యూనిఫామ్ కుట్టిస్తాడు, అదే బెంచ్లో కూర్చోవచ్చు. కానీ తేడాలు వచ్చేస్తాయి. టీచర్కి ఏమైనా ఉంటుందా, నా పిల్లలు కొందరు ఫెయిల్ అవ్వాలి, కొందరు పాస్ అవ్వాలి? ఉండదు. భగవంతుడు కూడా మనందరికీ రాజయోగాన్ని నేర్పిస్తాడు. కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా రాజయోగం చేస్తారో వాళ్ళ భవిష్యత్తులో రాజులు అయిపోతారు. ఒకవేళ సరిగ్గా చేయలేదు, వాళ్ళు వెళ్ళి ఆ రాజ్యంలో ప్రజలు అవుతారు. ఇది అన్నమాట, మార్గం చూపిస్తాడు. ఒకసారి ఇలానే ఒక రాజు అడుగుతాడు అనమాట. అంటే చాలా తపస్సు చేస్తాడు రాజు. తపస్సు చేసి లాస్ట్కి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. నీకేం కావాలో కోరుకో అంటే, నువ్వు నాకేదైతే దర్శనం ఇచ్చావో నా ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలి. అట్లెట్లా కుదురుతుంది? నువ్వైతే తపస్సు చేశావు కాబట్టి నీ తపస్సుకు వచ్చి నీ దగ్గరికి వచ్చాను. భక్తుల అందరి ప్రజలకి నేను ఎలా దర్శనం ఇవ్వాలి అంటే, అప్పుడు కాదు నువ్వు అడగమన్నావు, నేను అడిగాను, నువ్వు ఇవ్వాల్సిందే అని రాజు మొండి పట్టుపడతాడు. సరే భగవంతుడు అడిగింది ఇవ్వాలి, సరే అని చెప్తాడు. అయితే ఇదే సమయానికి ఫలానా రోజు నేను ఇక్కడే అందరి భక్తులకి అంటే ప్రజలందరికీ దర్శనం ఇస్తాను అని చెప్తాడు అనమాట. సరే రాజు మొత్తం రాజ్యంలో దండోరా వేయించుతాడు. ఫలానా టైంకి ఫలానా కొండ పైకి వస్తే ఇంకా అందరికీ భగవంతుడి దర్శనం అవుతుంది. ఇంకా ప్రజలందరూ చాలా సంతోషపడతారు, అందరూ బయలుదేరుతారు ఇంకా భగవంతుడి దర్శనం చేసుకోవడానికి. అందరూ బయలుదేరుతారు. మార్గ మధ్యంలో ఏమవుతుంది అంటే, ఒక చోట వెండి రాసుల్లాగా పడి ఉంటుంది. కొందరు ఆకర్షించబడతారు. భగవంతుడేమో కానీ ఇక్కడ ఎవ్వరు చూడడానికి కూడా లేరు, ఈ వెండి తీసుకోకపోతే మనకేమవుతుంది, ఆగిపోతారు. ఇంకా కొందరు భగవంతుడి ముందర ఈ వెండి ఏంటి వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక బంగారు నాణాలు రాసుల్లాగా పోసుంటాయి. వెండన్నా వదిలేసాం, బంగారాన్ని కూడా వదిలేస్తే ఇంకేముంటుంది అని కొందరు అక్కడ ఆగిపోతారు. ఇంకా కొందరు అనుకుంటారు, భగవంతుడి ముందర బంగారం ఏంటి, వెళ్ళిపోవాలి భగవంతుడి దగ్గరికి. అక్కడికి వెళ్తారు. మధ్యలో వజ్రవైడూర్యాలన్నీ రాసుల్లాగా పోసుంటాయి, అక్కడ కొందరు ఆగిపోతారు. లాస్ట్కి ఆ కొండపైకి వెళ్ళే వరకు మిగిలేదు ఎవరంటే రాజు ఒక్కడే. ఏమైంది ప్రజలందరూ ఏరి అంటే రాజు చూస్తాడు, ఎవ్వరూ ఉండరు. అంటే భగవంతుడు దర్శనం ఇవ్వాలి అంటే అతడు ఒక్కడికి ఎవరైతే పురుషార్థం చేస్తారో వాళ్ళకి ప్రాప్తి అనేది ఉంటుంది. సత్యుగంలో కూడా అందరినీ రాజులుగా చేయాలి అంటే పాసిబుల్ కాదు. సృష్టిలో సమానత అనేది పాసిబుల్ కాదు. కాకపోతే సమానమైన మార్గాన్ని చూపిస్తాడు. మార్గంలో ఎవరెంత ముందుకెళ్తే వాళ్ళకంత ప్రాప్తి. పరమాత్ముడు రాజయోగాన్ని నేర్పిస్తాడు. మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ కాలేజ్లోనే చదువుకుంటారు. ఒకరేమో చాలా పెద్ద ఇంజనీర్ అయిపోతారు, కొందరు నార్మల్, కొందరు ఇంజనీర్ దగ్గర అసిస్టెంట్గా అటెండర్గా ఉండే లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అదే బెంచ్లో కూర్చొని చదువుకోవచ్చు, కానీ అలాంటి పొజిషన్. అంటే ఇక్కడ కూడా సృష్టిలో అదే పరమాత్ముడు ఇప్పుడు సృష్టిని మార్చినప్పుడు మనకి జ్ఞాన బోధన చేస్తాడు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు. ఈ మార్గంలో మనం ముందుకెళ్తే మనకి నెక్స్ట్ రాబోయే ప్రపంచంలో అందరికీ ప్రపంచం మారుతుంది అని తెలుసు, కానీ మనం ఏం చేయాలి తెలియదు. ఇక్కడ మనం నేర్చుకునేదే అది. ప్రపంచం మారే టైంలో మనం ఏం చేయాలి? పిల్లలకి ఏం చేస్తారు, రాత్రి కాగానే పడుకోమంటారు, ఉదయం లెమ్మంటారు. నువ్వు పడుకోమన్నావు కదా నేను ఇప్పుడు కూడా పడుకుంటానంటే కుదరదు. ఇప్పటివరకు సృష్టిలో ఏం చేసాం, భక్తి చేసాం. ఇప్పుడు భగవంతుడు వచ్చాడు భక్తి ఫలితాన్ని మనకి ఇవ్వడం కోసం. ఆ భక్తి ఫలితం జ్ఞానం, జ్ఞాన ఫలితంతో మనకి ప్రాలబ్ధం. సత్యత్రేతాయుగాల్లో సుఖజన్మలని జీవన్ముక్తి స్థితిని మనం పొందుతాం. ఈ విధంగా పరమాత్ముడు బ్రహ్మ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకనే ఇతన్ని భగీరథుడు అంటారు. శాస్త్రాల్లో చెప్తారు, భగీరథుడు గంగను తీసుకొచ్చాడు, తలలో నుంచి గంగ వచ్చినట్టుగా చూపిస్తారు. భగీరథుడు అంటే రథము అంటే శరీరం. అక్కడ రథం అంటే మనం చక్ర రథమో ఏ రథమో అనుకున్నాం, కాదు. శరీరం రథము, ఆత్మ రథసారథి. అయితే ఇతడి యొక్క రథాన్ని పరమాత్ముడు యూజ్ చేసుకున్నాడు. అందుకని ఇతన్ని భగీరథుడు అంటారు. ఇతడి నోటి నుంచి గంగ వస్తుంది. అక్కడ చెప్తారు, సాగరపుత్రులందరూ మూర్ఛపోయినప్పుడు గంగను తీసుకొచ్చి చల్లితే వాళ్ళందరూ మేల్కొన్నారు అని భక్తిలో. విషయం ఏంటి అంటే మనందరం సాగరపుత్రులం. ఇప్పుడు ఏమైపోయాం, మూర్ఛలో ఉన్నాం, అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోతున్నాం. ఎక్కడ సుఖం లభిస్తుంది తెలీదు, ఎక్కడ ప్రాప్తి లభిస్తుంది తెలీదు. ఇలా మూర్చిపోయిన అజ్ఞానంలో ఉన్న వాళ్ళ జ్ఞానం అనే గంగనివ్వడం వల్ల అందరూ మేల్కొంటారు. ఇది భక్తిలో ఆ రకంగా కథలు చెప్పారనమాట. ఇంకా శివలింగం ఎదుట నందిని చూపిస్తారు.
నంది కొమ్ముల మధ్య నుంచే శివలింగాన్ని చూపిస్తారు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, డైరెక్ట్గా అతన్ని మనం తెలుసుకోలేము. ఒక మీడియేటర్ ఉన్నాడు, అతడి ద్వారా మనకి పరమాత్ముడి పరిచయం అనేది లభించింది. మీడియేటర్ ఎవరు అంటే బ్రహ్మ. అక్కడ ఇతడి రూపకంగానే నందిని చూపించారు. కానీ పరమాత్ముడు నందిలో వస్తాడని కదా, డైరెక్ట్గా చూసినా శివలింగం కనిపిస్తుంది, కానీ కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు చూస్తామంటే మీడియేటర్ అవసరం. అట్లానే ఇక్కడ మేము బ్రహ్మనేమి పూజించడం కానీ అతన్ని స్మరించడం కానీ లేదు యోగంలో. కాకపోతే అతడు పరమాత్ముడిచ్చిన జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ధారణ చేసి చూపించాడు. మనకు అనిపిస్తుంది కొన్ని ఈ యొక్క గృహస్థంలో ఉంటూ వ్యవహారాలు చేస్తూ ఈ పరమార్థాన్ని ఎలా మనం ఫాలో చేయాలి, అతడు అన్నీ చేస్తూ చూపించాడు. కాబట్టి ఎగ్జాంపుల్గా అతడి ఫోటో ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. అంత మాత్రాన అతన్నేమి మెడిటేషన్లో స్మృతి చేయం. జస్ట్ మీడియేటర్, పోస్ట్ మ్యాన్ పని ఏంటి, లెటర్ తెచ్చిస్తాడు. కానీ లెటర్ చదివినంతసేపు ఎవరిని స్మరిస్తాం, రాసిన వాళ్ళనే కానీ మీడియేటర్ని పోస్ట్ మ్యాన్ అయితే స్మరించాం. అంటే ఈ విధంగా పరమాత్ముడు ఇతడి ద్వారా సృష్టి క్రియేషన్, అంటే మనందరినీ మారుస్తూ మన ద్వారా సృష్టిని మారుస్తాడు. ఇంకా నెక్స్ట్ శంఖుని ద్వారా ప్రపంచం యొక్క వినాశనం అంటారు. మూడో నేత్రం తెరిస్తే ప్రపంచ వినాశనం జరుగుతుంది అని. పరమాత్ముడు ఇప్పుడు మనకి రాజయోగాన్ని నేర్పించి శంకరుని ఎప్పుడు ఏం చూపిస్తారు, తపస్సు చేస్తూ ఉన్నట్టు. అంటే యోగం చేయడం వల్ల మన యొక్క మూడో నేత్రం తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మన మూడో నేత్రం తెరుచుకుంటుందో అదే బుద్ధి నేత్రం అంటారు. అది తెరుచుకుంది అంటే మనలో ఉన్న చెడు భస్మం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో అందరి మూడో నేత్రాలు తెరుచుకుంటాయో అప్పుడు సృష్టి భస్మం అంటే వినాశనం, కొత్త సృష్టి మొదలవుతుంది. అది తపశ్శక్తి ద్వారానే సాధ్యం. ఆ తపస్సుకి గుర్తుగానే శంకర్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనకేం తెలుసు, శివుడు శంకరుడు ఒకటే అనుకున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకుంటాం శివుడు వేరే, శంకరుడు వేరే. శివుడు అంటే నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. సంస్కృతం యొక్క అర్థం రకంగా కూడా శివ అంటే బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. శంకరుడు అంటే ఆకారి దేవత. శివుడు నిరాకారుడు. ఎప్పుడు శంకరుడు యొక్క విగ్రహం ముందర శివలింగాన్ని చూపిస్తారు. అతడు కూడా అతన్ని స్మరించినట్టు. హే పార్వతి, నీవు కూడా శివుణ్ణి పూజించు అని అమర్కథలో పార్వతికి చెప్పినట్టు చెప్తారు. ఇంకా మనం ఎన్నో శివాలయాలకు వెళ్ళాం, ఎక్కడ కూడా జ్యోతిర్లింగాన్ని చూపించారు, కానీ శంకరుడు విగ్రహం ఇద్దరు ఒకటే అయితే కానీ అది కూడా చూపించవచ్చు కదా, కానీ చూపించలేదు. ఎందుకంటే శివుడు వేరు, శంకరుడు వేరు. శివుడు వినాశకారి, శంకరుడు కళ్యాణకారి. శివుడు రచన, శంకరుడు రచయిత. శివుడు శంకరుని ద్వారా ప్రపంచ వినాశనాన్ని చేయించడం జరుగుతుంది. అందుకనే బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకరుడు దేవతాయ నమః అంటారు. శివుడికి వచ్చేవరికి పరమాత్మాయ నమః అంటారు. వీళ్ళ ముగ్గురికి కూడా ఉన్నతమైన వాడు పరమాత్ముడు. ముగ్గురి ద్వారా 3 కార్యాలు చేస్తాడు. శివుడు శంకరుడు వేరు. శంకరుడు సూక్ష్మ లోకంలో ఉంటారు. 3 లోకాల చిత్రంలో కూడా మనం చూసాం, మధ్యలో ఒక సూక్ష్మ లోకం. అది పరమాత్ముడి వినాశన స్థాపన కార్యాలు చేయడం కోసం సూక్ష్మ లోకాన్ని కొద్ది రోజుల కోసం క్రియేట్ చేస్తాడు. అక్కడ సంపూర్ణ బ్రహ్మ, తర్వాత శంకరుడు విష్ణు ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రపంచం యొక్క ఈ యొక్క వినాశన స్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పరమాత్ముడు శంకరుని ద్వారా వినాశన కార్యక్రమం. శంకరుడికి ఏం చూపిస్తారు, తపస్సు చేసినప్పుడు వస్త్రాలు లేకుండా చూపిస్తారు. అసలు ఏంటి అంటే అశరీరీ స్థితి, శరీరం లేని స్థితి మనం యోగంలో పొందుతాం. ఎందుకంటే యోగంలో ఆత్మ ఆత్మ అనుకుంటూ శరీరాన్ని మర్చిపోతాం. ఉంటుంది, శరీరాన్ని వదిలిపెట్టము, కానీ శరీరాన్ని మర్చిపోయే స్థితిలో మనం చేరుకుంటాం. ఎప్పుడైతే ఆత్మ పరంధామానికి వెళ్ళిపోతుంది అప్పుడు శరీర భ్రాంతి ఉండదు. ఆ స్థితిలోనే మనం పరమాత్మతో లింక్ జోడించగలం. ఎట్లయితే వైర్లు కలిపే ముందు పైన ప్లాస్టిక్ తొలగిస్తారు, అప్పుడే కరెంట్ పాస్ అవుతుంది. ప్లాస్టిక్ ఉండగా ఎంత ముడేసినా పాస్ అవ్వదు. ఈ ప్లాస్టిక్ను కూడా మనం మర్చిపోయినప్పుడే మన ఆత్మ వైర్ పరమాత్మతో లింక్ అవుతుంది, అప్పుడే కరెంట్ పాస్ అవుతుంది. దానికి గుర్తుగానే భక్తిలో కూడా చెప్పులు ఇడిచి లోపలికి వెళ్ళాం. చెప్పులు మీన్స్ శరీరంతో తయారైన వస్తువు, చర్మంతో తయారైనవి. అంటే ఈ భ్రాంతిని మర్చిపోతే తప్ప పరమాత్మ స్మృతి. భక్తిలో కూడా భగవంతుని మనం చాలా స్మరించాం. ఎంతమంది జపమాల తిప్పుతూ భగవంతుని స్మరిస్తూ ఉంటారు, రామకోటి రాస్తారు, శివకోటి రాస్తారు. కానీ లాభం ఏంటి అంటే మనసుని ఏకాగ్రం చేయలే, ఆత్మ అనుకొని పరమాత్మని స్మరించలే. దేహ భ్రాంతితో స్మరిస్తే నిరాకారుడైన పరమాత్మతో లింక్ జోడించబడదు. ఎక్కడైనా లింక్ కలవాలి అంటే సమానత ఉండాలి. మనం కూడా మన ఏజ్ వాళ్ళని చూసే ఫ్రెండ్షిప్ చేసుకుంటాం.
సమానత ఉంటుంది. మనకు నచ్చిన గుణం ఉన్న వాళ్ళని, లేకపోతే మన క్వాలిఫికేషన్స్ సూటబుల్ ఉంటే మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇష్టపడతాం. అంటే సేమ్ థాట్స్ ఉండాలి, అప్పుడు కానీ మనం ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మరి భగవంతుడితో మనకు సంబంధం ఏర్పడాలంటే మనం కూడా అతడి సమానంగా నిరాకార రూపం యొక్క స్థితి అయినప్పుడు మాత్రమే ఆ యొక్క కలయిక జరుగుతుంది. అందుకనే శంకరుడికి వస్త్రాలు లేనట్టు చూపిస్తారు. ఏంటి అంటే అశరీరీ స్థితికి గుర్తు. మనం ఎప్పుడైతే తపస్య రాజయోగం చేస్తామో అప్పుడు ఆ స్థితికి మనం చేరుకుంటాం. అప్పుడే మూడో నేత్రము తెరుచుకుంటుంది. అప్పుడు కానీ మనలో ఉన్న వికారాలు భస్మం అయిపోతాయి. ఊరికే యోగం అనగానే టక్మని భస్మం అయిపోవడం కాదు, ఆ స్టేజ్ ఆ పాయింట్కి రావాలి. ఇలా పెట్టగానే భూతద్దం పేపర్ కాలిపోదు, కాసేపు ఏకాగ్రత అవసరం, అప్పుడే అగ్ని అనేది మొదలవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తామో అప్పుడే వినాశనం. ఆ తర్వాత విష్ణువు ద్వారా స్వర్గం యొక్క పరిపాలన. ఇక్కడ విష్ణువు అంటే 4 భుజాలు చూపిస్తారు. 4 భుజాలు ఎందుకు అంటే సత్యుగంలో ఎప్పుడైతే విశ్వ మహారాజు మహారాణి లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం అనేది ఉంటుంది, వైకుంఠం అంటారు దాన్ని. అక్కడ లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం ఉంటుంది. వాళ్ళ ద్వారా పరమాత్ముడు కొత్త సృష్టి యొక్క పరిపాలన, సృష్టి స్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతుంది, కానీ సృష్టి యొక్క పాలన ఫస్ట్ లక్ష్మీనారాయణల ద్వారా జరుగుతుంది. ఆ యొక్క లక్ష్మీనారాయణల యొక్క కంబైన్డ్ రూపమే విష్ణువుగా చూపిస్తారు. కానీ 2 నారాయణ చేతులు, 2 లక్ష్మి చేతులు. విష్ణు చేతుల 4 భుజాలలో 4 విషయాలను అంటే శంకు, చక్రం, గద, కమలం చూపిస్తారు. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ లక్ష్యమే అది. నరు నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా అవ్వాలి. రాజయోగం నేర్చుకోవడం వల్ల మనం ఈ జీవితంలోనే గుణాలు శక్తులను కాదు, రాబోయే జీవితంలో విష్ణువు యొక్క రాజ్యంలోకి వెళ్ళి మనం కూడా స్వర్గంలో పదవులు పొందడం కోసమే, ఆ యొక్క వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే ఈ 4 విషయాలను మనం ధారణ చేయాలి. శంకు, చక్రం, గద, కమలం. చక్రం అనగానే విష్ణు చక్రం అనగానే మనకు గుర్తొస్తుంది అసురులను సంహరిస్తాడు విష్ణు. విష్ణు అహింసా పరమధర్ముడు, ఆయన సంహరించడం ఏంటి అంటే అది స్థూలమైన చక్రం కాదు, స్వదర్శన చక్రం, స్వయం ఆత్మ యొక్క దర్శనం. ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలో ఉంటూ ఉంటాం, ఆత్మిక అభ్యాసం చేస్తూ ఉంటాం, మొదటి రోజు కూడా ప్రాక్టీస్ చేస్తాం, నేను ఆత్మని, శాంత స్వరూపాన్ని, పరమాత్మని స్మృతి చేసేటప్పుడు కూడా ఫస్ట్ నేను ఆత్మని అనుకొని మనం పరమాత్మని స్మృతి చేస్తున్నాం. ఫస్ట్ మనని మనమే తెలుసుకున్నాం, సెల్ఫ్ రియలైజేషన్. నెక్స్ట్ గాడ్స్ రియలైజేషన్. పहले खुद को जानो, बाद में खुदा को जानो. ఆత్మదర్శనం. ఆత్మదర్శనంతో ఏమవుతుంది, మనలో ఉన్న ఆత్మలో ఉన్న చెడు సమాప్తం. స్వదర్శన చక్రంతో అసురి గుణాలు సమాప్తం అయిపోతాయి. అసురులను సంహరించడం కాదు, అసురి గుణాలను సంహరిస్తారు దేవతలు. ఎప్పుడైతే మనం అసురి గుణాలను సంహరిస్తామో మనమే దేవతలుగా అయిపోతాం. ఇది సంకల్పంలో చేసేది. సృష్టి చక్రం మన సంకల్పాల ద్వారా, అంటే సంకల్పాలను శ్రేష్టంగా చేసుకున్న దానికి గుర్తుగా. శంకు అంటారు, శంకులో నీరు పోస్తే కూడా తీర్థం అవుతుంది. శంఖ ధ్వని చేస్తారు యుద్ధ సమయాలలో. ఇప్పుడు కూడా వినాశన సమయంలో పరమాత్ముడు మన నోటి ద్వారా శంఖ ధ్వని చేయిస్తున్నాడు. మన నోరు కూడా శుద్ధంగా అయిపోవాలి. సంకల్పాలు ఒకటే కాదు ప్యూర్గా అవ్వదు, నోటి నుంచి కూడా ఎప్పుడు శుభప్రదమైన మాటలే రావాలి, అశుభం మాట్లాడకూడదు. ఎందుకంటే యోగంలో సంకల్ప సిద్ధి జరుగుతుంది. మనం ఏది మాట్లాడితే అది. అందుకని ఋషులు మునులు ఏదన్నా అంటే శాపం తగులుతుందని చాలా భయపడతారు. ఇక్కడ కూడా యోగంలో ఏదైతే శక్తి లభిస్తుందో అది మనం పాజిటివ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాలా అటెన్షన్ ఉండాలి. మనం నెగిటివ్ మాట్లాడడం, నెగిటివ్ జరిగిపోతుంది. అందుకని మన నోరుని శంకులాగా శుద్ధంగా, దాంట్లో నీరు పోసినా తీర్థం అవుతుందని అంత శుద్ధంగా మనం తయారు చేసుకోవాలి. నోటి యొక్క శుద్ధత, వాచ పవిత్రత. ఇంకోటి గద. విష్ణువుకి ఒక్కడికే గద కిందికి చూపిస్తారు, హనుమంతుడికి, భీముడికి, అందరికి గద పైకి చూపిస్తారు. వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నారు. విష్ణువు సంపూర్ణ విజయం పొందాడు. అందుకని విష్ణుని ఎక్కడ చూపిస్తారు, శేషశయ మీద నిశ్చింతంగా పడుకున్నట్టు. పాము మీద ఎవరైనా నిశ్చింతంగా పడుకోగలరా? విషయం ఏంటి అంటే ఈ సృష్టి వికారాలతో నిండింది, దీనిపైన అతడు విజయం పొందాడు. విజయం పొందిన తర్వాత ఏమవుతుంది, అదే శయ్యలాగా చేసుకొని పడుకుంటాడు. క్షీరసాగరంలో పడుకున్నట్టు చూపిస్తారు కదా. అంటే సత్యుగం పాలు, నెయ్యి, నదులు ప్రవహిస్తాయి అంటారు. అక్కడ అంతా కలిసిమెలిసి ఉంటారు. పాలు చక్కెర ఎలా అయితే కలిసిపోతుంది, ఒకసారి కలిసిందంటే దాన్ని ఎవరు వేరు చేయలేరు. అదే నీళ్ళు ఉప్పు వేరు చేస్తారు, పాలు చక్కెరను ఎవరు వేరు చేయలేరు. ఆ విధంగా కలిసిమెలిసి ఉండే యుగం. ఆ యుగంలో విష్ణు యొక్క రాజ్యం ఉంటుంది. అతడు దానిపైన సంపూర్ణ విజయం పొందాడు కాబట్టి విజయం పొందిన తర్వాత గదను పైకెత్తి ఏం చేస్తాడు, కిందికి చూపిస్తాడు. అంటే మనకి ఎప్పుడైతే సంకల్పాలు, మాటలు శుద్ధంగా అవుతాయి, మన కర్మలు కూడా
శుద్ధంగా శ్రేష్టంగా మొత్తం అన్నిటిపైన విజయం పొందుతాం. ఈ మూడు శుద్ధంగా అవుతే మన లైఫ్ కమలం. లైఫ్ని కమలంతో పోలుస్తారు. దేవతల యొక్క ప్రతి అంగం కమలహస్తే, కమలనయనే, కమలపాదే అంటే వాళ్ళ ప్రతి అంగం పవిత్రంగా అయిపోయింది. మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా అవుతుంది, మాటలు పవిత్రంగా అవుతాయి, కర్మలు పవిత్రంగా అవుతాయి, దాంతో మన కర్మేంద్రియాలన్నీ పవిత్రంగా అయిపోతాయి. దేవతలకైతే కమలం చేతిలో ఇస్తారు, కమల ఆసనధారిగా చూపిస్తారు, కమల హస్తే అని మహిమ చేస్తారు, వాళ్ళ అడుగులో కమలాలు కమల పాదే అని మహిమ చేస్తారు. ఎందుకు అంటే మన అడుగడుగు క్షణక్షణం మనం శుద్ధంగా అయిపోతాం. అప్పుడు విష్ణు రాజ్యంలోకి మనం రాగలుగుతాం. ఈ విధంగా పరమాత్ముడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనకి మార్పు అనేది చేయడం జరుగుతుంది. ప్రేరణ ద్వారా పరమాత్ముడు పైనుంచి ఏం మార్చేది లేదు. చాలా మంది అనుకుంటారు భగవంతుడు సర్వశక్తివంతుడు అంటే పైనుంచి ఏమైనా చేస్తాడేమో అని. ఒకసారి ఇలానే అక్బర్ బీర్బల్ అడుగుతాడనమాట, బీర్బల్ పరమాత్ముడు ఎందుకు కిందికి రావాలి, పైనుంచే ప్రేరణ ఇవ్వచ్చు కదా అని. సరే బీర్బల్ అంటాడనమాట, సరే చూద్దాం, నేను టైం వచ్చినప్పుడు నీకు ఈ ఆన్సర్ ఇస్తాను. సరే ఒకసారి ఏం చేస్తాడంటే బీర్బల్ పిక్నిక్ ఏర్పాటు చేస్తాడు. పిక్నిక్లో పిల్లలు పెద్దలు అందరూ వెళ్తారు. అది సముద్రం ఒడ్డుకి ఏర్పాటు చేస్తాడు. అందరు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పిక్నిక్లో పిల్లలందరూ సముద్రం ఒడ్డుకి ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఒకసారి ఏమవుతుంది, ఉన్నట్టుగా అక్బర్ కొడుకుని నీళ్ళలోకి తోసేస్తారు అందరు కలిసి. అతడు నీళ్ళలో పడిపోతాడు. అక్బర్ పరిగెత్తి వెళ్ళిపోతాడు అనమాట తన కొడుకుని రక్షించుకోవడానికి. లాస్ట్కి వెళ్ళి చూస్తే ఏముంటుందంటే అక్బర్ కొడుకులాగానే ఒక బొమ్మను తయారు చేసి వాళ్ళు అందులో తోసేస్తారు. అక్బర్కి చాలా కోపం వస్తుంది, నన్ను ఆట పట్టించడానికి ఇలా చేశారు అని కోపం వస్తుంది. ఏంటి బీర్బల్ అని బాగా కోపపడతాడు అనమాట. అప్పుడు బీర్బల్ చెప్తాడు, కాదు ఇది నీ ప్రశ్నకి ఆన్సర్. మేమందరం ఉన్నాం కదా, మమ్మల్ని ఆజ్ఞాపించవచ్చు కదా వెళ్ళి రక్షించమని, నువ్వెందుకు పరిగెత్తావంటే అతడు నా కొడుకు అంటాడు. తన కొడుకును రక్షించడానికి తన చెప్పులు కూడా లేకుండా పరిగెత్తాడు. అలానే పరమాత్ముడు తన పిల్లలైన మనం రక్షించడానికి ఈ సృష్టి మీదకి వచ్చి రక్షిస్తాడు. అక్కడ కూర్చొని ప్రేరణ ఇవ్వడం కాదు, పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చి మనలాగానే మన శరీరాన్ని అంటే మనలాంటి మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనకు చాలా సహజంగా జ్ఞానాన్ని ఇచ్చి మనని మారుస్తాడు. ఇది పరమాత్ముడి యొక్క దివ్య కర్తవ్యాలు. ఈ సమయం మాత్రమే అది జరిగే సమయం. ఇప్పుడే పరమాత్ముడు మనకు ఆత్మకి కావాల్సిన శక్తులన్నీ ఇస్తాడు. ఈ 4 యుగాలలో ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటాం. కలియుగం వచ్చే వరకు ఏమైపోతుంది, జోబ్ ఖాళీ. అందరి యొక్క ఆత్మలో ఉన్న శాంతి, సుఖము, ప్రేమ ఇవన్నీ సమాప్తం అయిపోయే స్టేజ్కి వచ్చినాయి. కాబట్టి పక్క వాళ్ళని అడుక్కుంటాం. లాస్ట్ వీక్ ఏం చేస్తాం, పక్క వాళ్ళని ఎవరైనా అప్పిస్తారో చూస్తుంటాం, ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు కూడా అందరం అప్పులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, దాహంతో ఉన్నాం. మళ్ళీ పరమాత్ముడు వచ్చి నింపుతున్నాడు. ఇప్పుడు నింపుకోకపోతే కల్పం మొత్తం మనం ఎలా ఉండాలి? శాలరీ రాకపోతే ఫస్ట్కి ఏం చేస్తాం, 4 వారాలు సేమ్. అలానే ఇప్పుడు పరమాత్ముడు చెప్తున్నాడు, ఈ సమయంలో మీరు నింపుకునే సమయం, ఇది వినాశన సమయం. ఈ సమయంలో అందరూ వినాశనం అవుతుందని చెప్తారు, మనం కూడా వినాశనం అనుకుంటూ కూర్చునేది లేదు. వినాశనం పోయి కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరిగేది ఉంది. దానికోసం మనని మనం మార్చుకోవడం కూడా అవసరం. అప్పుడే రాబోయే సుఖాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఇంకా ఏమైనా డౌట్స్? డిఫరెంట్గా ఉందా టాపిక్ నిన్న మొన్నటి కంటే? ఇది పరమాత్ముడు బ్రహ్మకి దివ్య సాక్షాత్కారాలు చేయించి ఈ చిత్రాలన్నీ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ మనుషులు కూడా సృష్టి రహస్యాన్ని చెప్పలేరు, ఊహించగలుగుతారే కానీ సృష్టి రహస్యాన్ని మనుషులు ఎవరు చెప్పలేరు. పాసిబుల్ కాదు. మనం పుట్టినప్పటి నుంచి మనం చెప్పగలుగుతాం కానీ బిఫోర్ విషయాలను ఎలా చెప్పగలుగుతాం, ఊహించగలుగుతాం. మానవ మాత్రలు ఎవరూ చెప్పలేంది సృష్టి రహస్యాన్ని కేవలం పరమాత్ముడే చెప్పగలడు. మనుషులు రకరకాలుగా ఊహించారు, సృష్టి ఇప్పుడు మొదలైంది అప్పుడు మొదలైంది, సృష్టి మొదట్లో ఇలా ఉండేది అలా ఉండేది. ఇవన్నీ కూడా వీళ్ళు ఊహించిన విషయాలు మాత్రమే. కరెక్ట్ మాత్రం ఓన్లీ పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు. ఈ సృష్టి కేవలం 5000 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. ఈ సృష్టి నాలెడ్జ్ మనం తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, సృష్టిలో ఏది జరిగేది ఉందో రిపిటేషన్లో సేమ్ అలానే జరుగుతుంది. అట్లా అని జరిగేదే జరుగుతుంది కదా అని మనం కూర్చునేది కూడా లేదు. జరగబోయేదాన్ని మనం షూటింగ్ అనుకోవాలి. ఇప్పుడు షూట్ చేస్తే మళ్ళీ కల్పంలో సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం హై స్టేజ్కి వెళ్తే మళ్ళీ కల్పంలో కూడా మనకు అలాంటి థాట్సే వస్తాయి. అలానే మనం శ్రమ చేస్తాం. ఇప్పుడు కూడా చూడండి, ఎంతో మందిని మేము పిలిచాం, అందులో అందరూ రాలేకపోయారు. కారణం ఏంటి అంటే అందరి పాత్ర
సత్యుగంలో ఉండకపోవచ్చు. సత్యుగంలో చాలా కొద్ది జనాభా మాత్రమే ఉంటుంది. జన్మల రహస్యం, సత్యత్రేతాయుగాల ఆత్మ యొక్క స్థితుల గురించి రేపటి మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఎవరెవరి పాత్ర అనుసారంగానే వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. కొందరు ఏమొద్దు అనుకుంటారు, అయినా మనసు టైంకి లాగుతుంది, కాళ్ళు లాగితే వచ్చేస్తారు. ఎలా అంటే వాళ్ళ ఆత్మలో ఆ సంస్కారం ఉంటేనే లాగుతుంది. ఒకసారి గులాంజామ్ తిన్న వాళ్ళే ఏం చేస్తారు, ఇంకోసారి తినాలి అనుకుంటారు. టేస్టే తెలియని వాళ్ళకి అది బొందర పెట్టినా అది తినే వస్తువు అని కూడా అనిపించదు. అలానే ఎవరైతే ఆ సుఖం పరమాత్మ నుంచి పొందారో వాళ్ళే భక్తిలో భగవంతుని అడుగుతూ ఉంటారు, వాళ్ళే పొందే మార్గాన్ని వెతుకుతూ ఉంటారు, వాళ్ళకి ఆ మార్గం టచ్ అవుతుంది. ఇప్పుడు కూడా సత్యుగ ప్రాప్తులు ఎవరైతే పొందారో వాళ్ళే రాజయోగాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళే ఆ ప్రాప్తిని కూడా ఈజీగా అనుభూతి చేయగలుగుతారు. ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళే కదా ఈజీగా పొందగలిగేది. ఆత్మలో ఆ సంస్కారాలన్నీ ఉంటాయి. ఆత్మ వినాశనం కానట్టు ఆత్మలో ఉన్న పాత్ర కూడా వినాశనం కాదు. ఆత్మలో కూడా మార్పిడి జరుగుతుంది. సతో ప్రధానంగా ఉన్న ఆత్మ జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతుంది. మళ్ళీ భగవంతుడు వచ్చి మళ్ళీ ఉన్నతంగా చేస్తాడు. అట్లానే సృష్టి పాతగా అయిన దాన్ని పరమాత్ముడు కొత్తగా చేస్తాడు. అలా సృష్టిలో 3 విషయాలు వినాశనం కావు. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ, ఒకటి సృష్టి. సైన్స్లో ఏదైతే చెప్తారో సృష్టి అది శక్తి పుట్టదు నశించదు అని, అలానే ఈ 3 కూడా నశించేది లేదు, పుట్టేది కూడా లేదు. కాకపోతే మార్పు జరుగుతుంది. ఆత్మ ఒక్కొక్కసారి పరంధామ స్థితిలో ఉంటుంది, ఒక్కొక్కసారి శరీరంలో ప్రవేశిస్తుంది, ఒక్కొక్కసారి ఉన్నత స్టేజ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి నీచ స్టేజ్లో. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే దిగజారుతుంది. పరమాత్ముడు మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. ఈ సృష్టిలో మారందేంటి అంటే ఒక్క పరమాత్ముడే, ఎవర్ ప్యూర్. అందుకనే సదా అంటారు, సదాశివ. ఇప్పుడు ఈ సమయంలో మనం లింక్ జోడించడం వల్ల భక్తిలో చేసిన దానికంటే కూడా చాలా ఎన్నో రెట్ల ప్రాప్తి మనం పొందుతాం. సీజన్ టైంలో రాత్రంతా కష్టపడ్డ లాభం, సీజన్ లేని టైంలో ఉదయం అంతా షాప్ బంద్ చేసినా నష్టమే ఉండదు. ఎందుకంటే ఎవరు వచ్చేదే లేదు. షాప్ బంద్ చేసినా పెద్ద లాభం నష్టం ఏమీ ఉండదు. అలానే ఇది సీజన్ టైం, ఇప్పుడు మాత్రమే మనం పొందగలుగుతాం. అందుకని ఈ టైం ఇంపార్టెన్స్ కూడా తెలుసుకొని మనం ఈ టైంని మనం వ్యర్థం చేసుకోకుండా ఎప్పుడైతే పరమాత్మతో లింక్ జోడిస్తామో, కొందరు అనుకుంటారు వినాశనం ఎప్పుడో చెప్పండి అప్పుడు చూద్దాము అని. వినాశనం ఎప్పుడో పరమాత్ముడు చెప్పగలడు కావచ్చు, కానీ మన వినాశనం ఎప్పుడు? ప్రపంచ వినాశనం 10 ఏళ్ళు ఉందనుకుందాం, కానీ మనం ఏ రోజు ఉంటామో చెప్పలేము. ఇప్పుడు ప్రపంచం ఎలా అయిపోయిందంటే శ్వాస మాత్రమే మిగిలిపోయింది. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఈ సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా ఈ రాజయోగంతో మనం ఈ జీవితం, ఈ కొద్ది సమయం ఏదైతే మిగిలిపోయింది సృష్టిది, ఇక్కడ కూడా మనం హ్యాపీగా ఉంటాం. ప్రపంచంలో అందరూ వినాశనంలో ఉండిపోతారు, కానీ ఎవరైతే భగవంతుడి పిల్లలు ఉన్నారో చెప్తారు కదా, కుండ కింద సేఫ్గా ఉన్నాయి పిల్లలు, మహాభారతంలో చెప్తుంటారు కదా, పరమాత్ముడి పిల్లలు వినాశన సమయంలో సేఫ్గా ఉంటారు. కౌరవులు, యాదవులు అందరూ వినాశనం అయ్యారని చెప్తారు, ఒక పాండవులు మిగిలారు, 5 పాండవులు. వాళ్ళు ఎవరు అంటే భగవంతుడి పిల్లలు అనమాట. ఎవరైతే భగవంతుడి చెప్తారు వినాశకాలే విపరీత్ బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని. విపరీత్ బుద్ధి అంటే భగవంతుడికి దూరంగా ఉన్న వాళ్ళది వినాశనం జరుగుతుంది. వినాశన కాలంలో భగవంతుడికి దగ్గరగా ప్రీతి ఉంచుకున్న వాళ్ళది విజయం జరుగుతుంది. ఎవరైతే విజయులో వాళ్ళే సత్యుగంలో సుఖప్రాప్తిని పొందుతారు. రేపటి లెసన్లో మనం జన్మల గురించి కూడా ఇంకా క్లియర్గా తెలుసుకుంటాం, ఎలా ఆత్మల జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు 2 నిమిషాల కోసం మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. దాంట్లో మన ఈ యొక్క కొత్త జన్మ యొక్క ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందా? కొత్త జన్మలాగా అనిపిస్తుందా? ఎప్పుడైతే దీంట్లో ప్రాప్తి పొందుతూ ఉంటారో కొత్త జన్మ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటారు. పరమాత్ముడు సృష్టి మీదకి వచ్చి బ్రహ్మ ద్వారా మనకి కూడా జ్ఞానాన్ని ఇచ్చి మనకి కొత్త జన్మని పరమాత్ముడు క్రియేట్ చేస్తాడు. ఈ జన్మే మన అనేక జన్మలకి ఆధారం. కొద్ది సమయం కోసం
బాహ్య విషయాలన్నీ వదిలి నా యొక్క అంతర్గత జగత్తులోకి నేను ప్రవేశిస్తున్నాను. నేను ఒక ఆత్మను. మెరిసే నక్షత్రాన్ని. నేను చాలా ప్రకాశ స్వరూపాత్మను. శక్తి సంపన్నమైన ఆత్మను. అంతర్జగత్తులో ఎన్నో శక్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో గుణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. నా ఆత్మ శక్తి స్వరూపిణి. ఎన్నో క్వాలిటీస్ నాలో నేను చూసుకుంటున్నాను. నేను ఆత్మని, గుణస్వరూపాన్ని. నా యొక్క గుణాలు, నా యొక్క విశిష్టతలు, నాలోని శక్తులు ఇంకా పెంపొందించడం కోసం పరమాత్ముడు, నా తండ్రి జ్యోతి స్వరూపుడు బ్రహ్మ ద్వారా నాకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. బ్రహ్మ నా యొక్క భాగ్య రేఖలను గీస్తూ ఉన్నాడు. భగవంతుడు భాగ్యాన్ని పంచడం కోసం వచ్చాడు. నేను ఈ బ్రహ్మ జ్ఞానం ద్వారా నా భాగ్యాన్ని నేను తయారు చేసుకుంటున్నాను. నేను భాగ్యవంతుణ్ణి. భాగ్య రేఖలను గీసే భగవంతుడే నావాడు. ఇంకా నా భాగ్యానికి లోటే లేదు. నా జీవితంలో దౌర్భాగ్యమే లేదు. నేను సౌభాగ్యశాలి ఆత్మ. నా ఈ కొత్త జన్మలో బ్రహ్మ ద్వారా భాగ్యశాలి జన్మ లభించింది. ఈ జన్మలో సుఖమే సుఖం, సంపన్నతతో నిండి ఉన్నాను.
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అన్ని రకాలుగా సంపన్నంగా అవుతున్నాను. ఎందుకంటే పరమాత్ముడు నా జీవితంలో వచ్చి భాగ్యంతో నన్ను నింపుతున్నాడు. ఓం శాంతి. అంటారు కదా, బ్రహ్మ భాగ్యరేఖలను గీస్తాడు. ఎలా గీస్తాడు? ఊరికేనే అందరికి గీస్తే కొందరు తక్కువ ఎందుకు గీయాలి? గీసే కళాన్ని మనకిస్తాడు. భాగ్యరేఖను గీసుకోవడానికి కలం ఏంటి అంటే కర్మలు. ఎలాంటి శ్రేష్ఠ కర్మలు చేస్తుంటామో మన రేఖ అంత గొప్పగా తయారవుతూ ఉంటుంది, అంత బలంగా మన రేఖ ఉంటుంది, అంత దూరంగా మన రేఖ పెరుగుతుంది. ఇప్పుడు మనకి పరమాత్ముడు బ్రహ్మ ద్వారా భాగ్యరేఖలు గీసుకునే కళాన్ని ఇస్తున్నాడు. శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంకల్పాలు, ఇలా మన జీవితం మారిపోతుంది. ఇప్పుడు గీసుకునే గీతలు మొత్తం కల్పానికి ఆధారం.